ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈరోజు వార్తలు। దేశంలో కార్పొరేట్ సంస్థలు సహజ వనరుల్ని కొల్లగొట్టుకుని విదేశాలకు నల్లధనాన్ని తరలించిన దానిపై జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు। ఈ రోజు సిరిసిల్ల సిపిఐ కార్మిక భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా ఈ పార్లమెంటు వ్యవస్థ నడవాలన్నారు। ప్రజా సమస్యల పరిష్కారం దిశగా పాలకులు కృషి చేయాలన్నారు। ఈ దేశంలో నరేంద్ర మోడీ కనుసన్నల్లో కార్పొరేట్ సంస్థలు సహజ వనరుల్ని కొల్లగొట్టుకుని నల్ల డబ్బును విదేశాల్లో భద్రపరుచుకున్నారన్నారు। బడాబాబులకు కొమ్ము కాస్తున్న నరేంద్ర మోడీ నల్లధనాన్ని బయటికి తీస్తారని చెప్పిన మాటలు ఉత్తవేనన్నారు। అదానీ అంబానీ మోడీ విదేశాల్లో దాచిన ధనాన్ని వెలికి తీసేలా జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి నిజ నిర్ధారణ చేయాలని చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు। రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు। పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి। పార్లమెంట్ సమావేశంలో ప్రజా సమస్యలు చర్చించబడింది। మనం చూస్తూ ఉన్నాం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అది మనకు తలమానికం। దాని వెలుతుల్లోనే ప్రజాస్వామ్య పద్ధతులలో పార్లమెంటు అసెంబ్లీలకు లేదా స్థానిక సంస్థలకు ఎన్నికలు సాగుతూ ఉన్నాయి। అధికారులకు వచ్చేటువంటి వాళ్ళు ప్రజా సమస్యల పరిష్కారం కృషి చేయాలి। అందరు రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేస్తారు, రాజ్యాంగాన్ని అమలు చేయాలి, తుంగలు తొక్కుతున్నారు। నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మనం పదే పదే గతంలో కూడా చెప్పుకున్నాం, కార్పొరేట్ సంస్థలు వాళ్ళ దిగ్గజాలు అధిపతులు విచ్చలవిడిగా సహజ వనరులను కొల్లగొడతా ఉన్నారు, దోసుకుంటా ఉన్నారు, విదేశాల్లో దాచుకుంటా ఉన్నారని పదే పదే చెప్తూ వచ్చాం। నరేంద్ర మోడీ కూడా చెప్పాడు, 72 లక్షల కోట్ల పైబడి విదేశాల్లో దాచుకున్నారు నల్ల డబ్బు, అది వెలికి తీసుకొస్తా అని చెప్పి ఒక్క పైసా తీసుకురాలేదు। కానీ ఇవాళ ఏం జరుగుతుంది, మనం ఇప్పటిదాకా అనేకసార్లు అనుకున్నాం, అదానీ అంబానీ ఇంకా అనేక మంది, నీరవ్ మోడీ, లలిత మోడీ ఇలాంటి అనేక మంది బ్యాంకులలో అప్పులు తీసుకొని ఎగ్గొట్టి సహజ వనరులను కొల్లగొట్టి విదేశాల్లో దొంగతనంగా దాచుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం। నరేంద్ర మోడీ మొన్న మరి బ్రిటిష్ ప్రభుత్వానికి మాకు ఆ నీరవ్ మోడీని అప్పచెప్పండి అని దిగజారిన పద్ధతిలో మాట్లాడడం అంటే తలదించుకోవాలి, సిగ్గుపడాలి। బ్రిటిష్ ఎంతకాలం ఉంటాడు ఆయన, ఎందుకు ఉంటాడు, మీరు ఏం చేస్తున్నారు, మీ మరి అక్కడ ఉండేటువంటి అంబాసిడర్ రాయబారి ఏం చేస్తాడు, తర్వాత అక్కడ మీ ప్రభుత్వం ఆ ప్రభుత్వం పైన ఎందుకు ఒత్తిడి పెంచదు, ఎందుకు మరి అతన్ని ఏదైతుందో ఇమీడియట్గా అరెస్ట్ చేయరని అడుగుతా ఉన్నాం। అదే వేరే వాడు ఉంటే వాడిని ఇమీడియట్గా రికాల్ చేసి మరి పోలీసులు బట్టి తీసుకురారా అంటే ఆయన వెనకాల మీ హస్తం ఉంది। అందుకని అదానీ మీద అమెరికా వాడు వాళ్ళే చెప్తున్నారు, 2500 కోట్ల రూపాయల వరకు కూడా అవినీతికి పాల్పడ్డారు। తర్వాత అనేక చోట్ల మరి ఆయన ఏదో అవినీతి ఆయన భాగవతం పడి దాని మీద విచారణ జరిస్తున్నామని చెప్పినాడు। అంటే అదానీ మీద ఒక అమెరికాలో విచారణ జరుగుతుంది, ఇంకా దేశవ్యాప్తంగా కూడా అనేక కుంభకోణాలు ఆయన చేసినటువంటి అవినీతి కుంభకోణం। సరే, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు 100 కోట్లు మాకు ఏదో చందా ఇచ్చారు, దాన్ని వాపసు ఇస్తామని చెప్తున్నాడు। 100 కోట్లు ఒక భాగం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చాడు, ఇంకెక్కడ ఇచ్చాడు, ఎక్కడ ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో ఏం జరిగింది, ఇవన్నీ కూడా ఎంక్వైరీ జరగాల, విచారణ జరగాల। అసలు అదానీ గ్రూప్, అదానికి డబ్బు ఎక్కడిది, ఎవరి కొంప ముంచినాడు, ఎలా సంపాదించాడు, ఎలా వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాడు, ప్రభుత్వాలను మార్చుతున్నాడు అనేటువంటి జరగాల। అందుకనే అదానీ మీద పార్లమెంటరీ కమిటీ వేయాలని పార్లమెంట్లో చర్చ చేస్తే సుతారాం ఒప్పుకోవట్లేదు నరేంద్ర మోడీ। ఎందుకు ఒప్పుకోడు, జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఉంటే దానిలో బీజేపీ వాళ్ళే ఎక్కువ ఎంపీలు ఉంటారు ఆ సంఖ్యాపరంగా, అటువంటిప్పుడు మీకు ఏం భయం వచ్చింది అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఉంటే వాస్తవాలు బయటకు వస్తాయి, మరి అడుగుతారు ప్రతిపక్షాలు కాబట్టి డోలు నొక్కేందుకే పార్లమెంట్ సమావేశాలు వాయిదా వేస్తారు తప్ప జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు। అందువల్ల మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, తక్షణమే జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలా, ఈ అవినీతి కుంభకోణాల మీద మరి సమగ్రమైన దర్యాప్తు జరపాలా, విచారణ చేపట్టాలా, దోషులుండే వాళ్ళు శిక్షించాలా, ఆ రకంగా ప్రభుత్వం సిద్ధశుద్ధ వివరించాలని చెప్పి డిమాండ్ చేస్తుంది। ఉచిత బస్ సౌకర్యంతో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బంద్ లో భాగంగా
ఎలైట్పేట మండలంలో ఆటోలు బంద్ చేసి నిరసన వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రాచర్ల గొల్లపల్లి బస్టాండ్ ఆవరణలో ఆటో యూనియన్ నాయకులు డ్రైవర్లు మాట్లాడుతూ ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం తీసివేసి ఆటో కార్మికుల బ్రతుకులు కాపాడాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తవుతున్నా ఏ ఒక్క ఆటో కార్మికుని అందుకున్న దాఖలాలు లేవన్నారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో ఆటో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని గుర్తు చేశారు. అప్పులపై తీసుకొచ్చిన ఆటోలకు నెలవారీ కిస్తీలు చెల్లించలేకపోతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వర్యులు గారికి నమస్కారం అయ్యా. మేము ఆటోలు నడుపుకుంటూ జీవనభృతి మాది మేమేమో కొనసాగిస్తుంటే ఈ మధ్య కాలంలో మీరు మహాలక్ష్మి స్కీమ్ అని పెట్టి ఉచిత బస్సు సర్వీస్ అని పెట్టి మా పొట్టలపైన కొట్టడం అవుతుంది అయ్యా. మా భార్య పిల్లలను చదువుకోవడానికి కూడా మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఫైనాన్షియల్గా కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ చాలా మంది ఈ పాటికి దాదాపు 100 మంది పైనే ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది అయ్యా. మీరు ఈ స్కీమ్ను రద్దు చేయలే. మీరు మాకు జీవనభృతి ఇవ్వనవసరం లేదు, మాకు పింఛన్లు ఇవ్వనవసరం లేదు. మేము మహాలక్ష్మి స్కీమ్ను ఎత్తివేస్తే మేము మా జీవనోపాధి మేము చేసుకుంటూ మాకు దినసరి కూలిగా మేము కొనసాగించుకొని మా భార్య బిడ్డలు సాదుకుంటామని మీకు మనవి చేస్తున్నాం అయ్యా. మరియు రవాణా శాఖ మంత్రి వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. మా ఆటో కార్మికుల ఐక్యత గురించి తెలియజేసుకుంటూ అయ్యా, ఈ మహాలక్ష్మి స్కీమ్ను ఎత్తివేస్తే మీకు చాలా పుణ్యం ఉంటుంది. మా భార్య పిల్లలు సాదుకునే అవకాశాలు మాకు కల్పిస్తున్నట్టు మీరు అవుతారు. దయచేసి ఈ స్కీమ్ మాకు రద్దు చేయమని మేము ఆటో జేఏసీ తరపున ఈరోజు ప్రతి ఒక్క ఆటోను ఇంటి ముందు పెట్టుకొని ఈ రోడ్డు ఎక్కడం జరిగింది. దయచేసి మాకు ఆటో కార్మికులు న్యాయం చేయాలని మేము కోరుతున్నామయ్యా. మాకు మీరు ఇచ్చే జీవనభృతి అవసరం లేదు, మీకు సంవత్సరానికి ఇచ్చే 12,000 అవసరం లేదు. మాకు రద్దు చేయండి. ఉచిత బస్సు సర్వీసు రద్దు చేస్తే మేము ఇంత కాలం నుండి ఎలా కొనసాగినామో అలాగే మా జీవనభృతి చేసుకొని మా జీవనోపాధి చేసుకొని దినసరి కూలీలుగా మేము బ్రతుకం. జై ఆటో కార్మికులు. సీఎం గారికి మా యొక్క ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి సీఎం గారికి మా యొక్క ధన్యవాదాలు. నమస్తే. ఒకటి మాకు ఎలాంటి సమస్య అంటే ఆటో మహాలక్ష్మి అయిందా అదొకటి రద్దు చేయండి. ఎలాంటి మాకు ఎందుకంటే మాకు ఫైనాన్షియల్ వెళ్తలేవు, ఏమి వెళ్తలేవు. రోజు ఆటోలన్నీ ఒక రోజు 200 కూడా నడుపుకుంటున్నాం. ఒక్కొక్కరము దాదాపు 1 లక్షల మంది 1000 మంది ఆటో సభ్యులు అందరూ ఆటో మీద బతికేటోళ్ళు ఉన్నారు. ఇంటి కిరాయి కూడా వెళ్తలేదు. కిరాయి వాళ్ళు ఉన్నోళ్ళు కూడా ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు, గుడిచెలలో ఉన్నోళ్ళు ఉన్నారు. అది అన్ని రకాలు ఉన్నారు సార్. ఎందుకు అని అంటే మేము ఉన్నవాళ్ళు ఎవరు కానీ ఆటో కొనుక్కొని ఆటో నడపరు సార్, రోడ్డు మీదకి ఎక్కరు. లేని వారు మిచ్చమెత్తుకున్న వాళ్ళే ఆటో నడుపుకొని బతుకున్నాం సార్. దీన్ని కొద్దిగా రద్దు చేసి మమ్మల్ని కొద్దిగా చిన్న చూపు చూడండి సార్, కొద్దిగా చూడండి సార్, మమ్మల్ని చూడండి. దీనికి మా తోటి సభ్యులందరికీ ధన్యవాదాలు. 60 మంది విద్యార్థులు, 3 ఉపాధ్యాయులు, 2 డిప్యూటేషన్ మీద వేరే పాఠశాలకు వెళ్లడంతో విద్యార్థులకు విద్యా బోధన అందడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు నిరసన తెలిపారు. గంభీరావుపేట మండలం దేశాయపేట గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాఠశాల గేటు ముందర నిరసన చేపట్టారు. పాఠశాలలో 7వ తరగతి వరకు విద్యార్థులు చదువుకుంటున్నారని, ఇందులో 70 మంది విద్యార్థులుండగా 3 టీచర్లున్నారని, ఇందులో 2 టీచర్లు డిప్యూటేషన్ మీద వెళ్లడంతో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ 3 టీచర్లు 60 మంది విద్యార్థులు 7వ తరగతి వరకు విద్య బోధించడం సాధ్యం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేరే ప్రాంతాలకు తమ పిల్లలను పంపించి చదివించాలంటే సరైన బస్సు సౌకర్యము లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులను కేటాయించాలని డిమాండ్ చేశారు. 70 మంది పిల్లలు ఉన్నారు. మా పిల్లల కోసము 3 సార్లు వచ్చిరు. ఆ సార్లను కూడా తీసేస్తాను అని అంటుంది. కానీ మాకు 3 సార్లకు ఇంకా 4 సార్లు కావాలి. ఎందుకంటే మా పిల్లలకు స్టడీ కోసం బాగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మాది పేద కుటుంబాలకు చెందిన వాళ్ళం మేము. మాకు బస్సు సౌకర్యం కూడా ఉండదు, ఆటో సౌకర్యం కూడా ఉండదు, ప్రైవేట్లో పంపించే అవకాశం కూడా మాకు లేదు. ఎందుకంటే పేదవాళ్ళం కాబట్టి మాకు ఎటు పంపించే అవకాశం ఉండదు. మాకు దయచేసి 4 సార్లని పంపించాలని, ఉన్న సార్లను ఉంచాలి, ఇంకా కొత్త సార్లు రావాలని మేము కోరుకుంటున్నాం. మేము దరఖాస్తులు కూడా ఇచ్చినాము, కానీ మాకు ఏ రెస్పాన్సిబుల్ లేదు. కలెక్టర్కి, డిఓకి అందరికీ ఇచ్చినాము, కానీ మాకు ఎలాంటి రెస్పాన్సిబుల్ లేదు. మా పిల్లలకు మంచి స్టడీ కావాలని మేము కోరుకుంటున్నాం. లేదంటే మేము ఈ సంవత్సరం కూడా బంద్ చేయాలనుకుంటాము. కానీ మేము ఎటువంటి వేరే స్కూళ్ళలోకి మేము పంపించాము. ఎందుకంటే మాకు ఎలాంటి వెహికల్స్ ఉండవు, ఎలాంటి ఆప్షన్స్ కూడా మాకు లేవు. అంతే, మాకు కొత్త సార్లు రావాలి.
అని మేము కోరుకుంటున్నాం. మేము ఈసార్లు మాత్రం మేము ఎక్కడికి పంపించాము, ఈసారి మాకు కావాలి. మాకు ఇక్కడ స్టడీ పిల్లలకు చాలా మంచి చెప్పేటోళ్ళు వచ్చారు సార్. ఇక్కడ ఈ సార్లు ఉన్నారు, ఉన్నక్కడికి 3 ఉన్నారు సార్. తరగతి ఏమో 7వ తరగతి దాకా ఉన్నది. ఇంకా పిల్లలకు ఇంక 3 కావాలని కోరుకుంటున్నాము. ఈ సార్లను మేము ఎక్కడికి పంపము, మాకు ఇంకా కావాలనే కోరుకుంటున్నాం. కానీ సార్ ఉన్న వాళ్ళని మేము పంపించే అవకాశం కూడా లేదు సార్. మాకు వచ్చిన ఇంతకుముందుకి 2కే ఇబ్బంది అయింది సార్. ఇప్పుడు కొత్తగా వచ్చినందుకు వీళ్ళకు కూడా మాకు పిల్లలకు జర మంచిగా చెప్తారు సార్. మాకు ఇంకా కావాలి, ఇంకా రావాలనే కోరుకుంటున్నాం సార్. ఈ సార్లను మేము పంపించము, మాకు ఇంకా వచ్చే అవకాశము సార్ ఇంకా వస్తారని మేము కోరుకుంటున్నాం సార్. మేము దరఖాస్తు కూడా ఇచ్చినాం సార్. మాకు ఉన్నదే విలేజ్ చిన్నగా, మేము వేరే ఊర్లలోకి పంపలేము, మేము మొత్తం పేదవాళ్ళము. మాకు ఇంగ్లీష్ మీడియం కింద అన్నీ మంచిగా చెప్తారు సార్. ఈ సార్లు ఈ సార్లు చెప్పిన కాడికి మంచిగా చెప్తారు. ఈ సార్లను పంపించము, మాకు ఇంకా కావాలి సార్. మేము దరఖాస్తు ఇచ్చినా కానీ మాకు ఏం రెస్పాన్స్ ఇవ్వలేరు. మాకు సార్లు ఇంకా కావాలి అని కోరుకుంటున్నాం సార్. మేము దరఖాస్తు ఎవరికి ఇచ్చారమ్మా? మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బంద్లో భాగంగా సిరిసిల్లలో ఆటోల బంద్ విజయవంతమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 6 గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం ద్వారా రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా ఆటో డ్రైవర్ల వృత్తిలో కొనసాగుతూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్న వారందరికీ జీవనోపాధి తగ్గిందని, మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు పథకం ద్వారా నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని, ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆటో డ్రైవర్ల అన్ని సంఘాలు జేఏసీగా ఏర్పడి పలుమార్లు ఆందోళన పోరాటాలు చేపట్టిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లు అనేక సందర్భాల్లో ఆటో డ్రైవర్లందరినీ ఆదుకుంటామని ప్రకటించడం జరిగిందని, కానీ ఇప్పటికే 12 నెలలవుతున్నా ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఆదుకోవడం లేదన్నారు. ఆటో డ్రైవర్ల సమస్యలు, డిమాండ్లను పెద్ద ఎత్తున ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవడంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్ల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో డిసెంబర్ 7వ తేదీ ఒకరోజు ఆటోల రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ ను రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆటో డ్రైవర్లందరూ స్వచ్ఛందంగా బంద్ చేసి విజయవంతం చేశారు. స్థానిక పాత బస్టాండ్ లో నేతన్న చౌరస్తా వద్ద ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. తమను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల నెంబర్ 1 ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు కనకం శ్రీనివాస్ అధ్యక్షుల గారి ఆధ్వర్యంలో, ఉపాధ్యక్షులు నీలవేణి గారి ఆధ్వర్యంలో, క్యాషియర్ సలీం గారి ఆధ్వర్యంలో ఈరోజు నిలిపివేయడం జరుగుతుంది. ఎందుకనంటే మా సమస్యలకు మహాలక్ష్మి స్కీమ్ పెట్టిన తర్వాత మా ఆటోల జీవితాలు మొత్తం ఆగమైపోయాయి. మా ఆటో జీవితాలు రోడ్ల మీద పడి ఇవాళ పిల్లలకు స్కూల్ ఫీజు కట్టడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇంట్లో నడిపించడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇలాగే ఈ మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత డ్రైవర్లు రక్షించడం జరిగింది, వాళ్ళ ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. తక్షణమే ప్రభుత్వం స్పందించి 10 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబాలకు ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. అలాగే మహాలక్ష్మి స్కీమ్ అని పెట్టి మా ఆటో యూనియన్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు అని చెప్పి పెట్టిన సంవత్సరానికి 12,000 రూపాయలు కాదు, అసలు వాస్తవానికి ఏంటంటే సంవత్సరానికి ఇచ్చేది 12,000 రూపాయలు ఆటో మెయింటెనెన్స్ కోసం ఇస్తా అని చెప్పి అన్న మాట. ఇది లెక్కేసుకుంటే ఒక్కరోజు 33 రూపాయలు పడుతుంది. రేవంత్ రెడ్డి గారు మీరు దయచేసి ఒక్కరోజు 33 రూపాయలలో మాకు జీవనం కొనసాగుతుందని చెప్పి మీరు ప్రత్యేకించి ఆలోచన చేయాలి. అలాగే మాకు సంవత్సరానికి 12,000 రూపాయలతో పాటు కూడా నెలకు 10,000 రూపాయలు మీరు ఇస్తే మేము ఆర్థికంగా కొంచెం ఉంటాము. కాబట్టి దీని విషయాన్ని మీరు గమనించి మాకు పూర్తిగా సహకరించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. మా ఆటోల జీవితాలు అత్యంత దుర్భరమైన జీవితంలో మేము గడుపుతున్నాము. చాలా దీన పరిస్థితిలో ఉన్నాము. ఈ రోజు నాడు మేము అప్పు చేసుకునే పరిస్థితి వస్తుంది. మా పిల్లలకు స్కూల్ ఫీజు కట్టాలన్నా కానీ బయట 50,000 రూపాయల డైలీ పైన తీసుకొచ్చుకొని నడుపుకుంటున్నాము. దయచేసి మీరు రేవంత్ రెడ్డి గారు తక్షణమే స్పందించి ప్రభుత్వం తక్షణమే దిగొచ్చి మా ఆటోలకు నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. లేదంటే తక్షణమే మేము అందరం కలిసి మేము అసెంబ్లీ ముట్టడి కూడా చేయడానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఈరోజు ఆర్టీసీ బస్సులు మెయిన్గా మాకు వచ్చేది గవర్నమెంట్ టీచర్లు 9 గంటలకు వచ్చి వాళ్ళ స్కూల్లో దించడానికి మాకు ఆ రకంగా మాకు ఉంటుండే. ఈరోజు ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత కూడా ఆ యొక్క మన గవర్నమెంట్ టీచర్లు కావచ్చు, గవర్నమెంట్ జాబర్లు కావచ్చు బస్సుకి వెళ్ళిపోతున్న పరిస్థితులు ఉన్నది. ఇలా మేలు ఎవరికి చేసిండారంటే వాస్తవానికి చెప్తున్నాము, గవర్నమెంట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీసర్లకు, గవర్నమెంట్ టీచర్లకు, గవర్నమెంట్ వ్యవస్థ పనిచేస్తున్న వారికి ఈరోజు ఫ్రీ బస్సు పెట్టి వాళ్ళకే లబ్ధి చేకూర్చుంది. గరీబ్ వాళ్ళకు కూడా దీనికి లబ్ధి చేకూర్చలేదు. దయచేసి దీనికి తక్షణం స్పందించి రేవంత్ రెడ్డి గారు మీరు 100%గా నెలకు 10,000 రూపాయలు మాకు ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చిన 6 గ్యారంటీలో భాగంగా తీసుకొచ్చినటువంటి మహాలక్ష్మి
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల నష్టపోయినటువంటి ఆటో డ్రైవర్లను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని చెప్పి, అదేవిధంగా ప్రతి ఆటో డ్రైవర్కు 15,000 రూపాయలు అందించాలని, ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని తదితర డిమాండ్ల మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి ఈరోజు డిసెంబర్ 7న ఒకరోజు రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆటో డ్రైవర్లందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ చేసి మా సమస్యలు డిమాండ్లను ప్రభుత్వానికి చెప్పేందుకు పెద్ద ఎత్తున మరి నిరసన కార్యక్రమాలు, బంద్ ధర్నాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆటో డ్రైవర్లు అనేక సంవత్సరాలుగా మరి ఆటో వృత్తినే నమ్ముకొని దీనిపైన ఆధారపడి జీవిస్తూ వారి కుటుంబాలను పోషించుకుంటూ ఉన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లు అనేక రకాలుగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం వీరిని ఆదుకోవాలని 15,000 రూపాయలు అందించాలని అనేక ప్రభుత్వానికి కావచ్చు సంబంధిత మంత్రులు అధికారులకు తెలియజేసినా కూడా ప్రభుత్వము హామీలు ఇస్తుందే తప్ప అమలుకు నోచుకోవడం లేదు. అందువల్లనే ఈరోజు అనేక మంది నష్టపోతూ ఉన్నారు. మరి ఆటో కిస్తీలు కట్టలేక కావచ్చు అనేక మంది ఆత్మహత్య చేసుకుని వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి ఉంది. మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. రాష్ట్ర మంత్రి, రవాణా శాఖ మంత్రి గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మీరు వారోత్సవాలు చేసుడు కాదు, ఆటో డ్రైవర్ల బతుకులను మార్చే విధంగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి. వెంటనే జేఏసీ రాష్ట్ర నాయకులతో చర్చలు జరిపి ప్రతి ఆటో డ్రైవర్కి సంబంధించినటువంటి మీరు ఇచ్చిన హామీ ప్రకారం 15,000 రూపాయలు అందించాలి. మరి ఆటో డ్రైవర్ల కుటుంబాలకు సంబంధించి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా ఆటో డ్రైవర్ల డిమాండ్లపైన నాయకులతో చర్చలు జరిపి అన్ని సమస్యలు పరిష్కరించాలి. లేకుంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున మేము అందరం కూడా ఆటో డ్రైవర్లందరితో ఉద్యమాలు చేసైనా సరే మా డిమాండ్లు సాధించే వరకు కూడా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తాం. శిశులలో ఈరోజు జైంట్ యాక్షన్ ఇచ్చిన మేరకు ఈరోజు ఈ యొక్క ఆటో బంద్ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ రాష్ట్ర గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఇలా మహాలక్ష్మి పథకం పెట్టి కార్మికులను, ఆటో కార్మికుల ఒక పొట్టలు కొట్టే విధానంలో పాల్పడుతూ ఉంది. ప్రధానంగా మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, మహాలక్ష్మి పథకం పెట్టడం మేము అద్దడడం లేదు, కానీ కార్మికులు బతకడానికి మార్గం చూపించండి అని మేము అడుగుతూ ఉన్నాం. ఇలా వేలాది రూపాయలు ఏదో దానికి ఖర్చులు చేస్తున్నారు తప్ప ఇలా కార్మికుల ఒక శ్రమను గుర్తించలేని ప్రభుత్వాలకు మేము ఒకటే కోరుతా ఉన్నాం. వెంటనే ఈ ఆటో కార్మికుల ఒక సంక్షేమ బోర్డులో నిర్మించాలి. అదేవిధంగా కార్మికులకు ఇలా యాక్సిడెంట్లు అయినా కూడా కేంద్ర ప్రభుత్వం చూసుకున్నట్టుంటే లక్షల రూపాయలు ఇలా కట్టాలనే విధానంతో కేంద్ర బీజేపీ ప్రభుత్వం పాల్పడుతోంది. కానీ కార్మికులకు పొద్దుగాల పోతే ఇంటికి వచ్చేదాకా భరోసా ఉన్నదో లేదో తెలియని పరిస్థితులలో ఇలా కార్మికులు చేస్తూ ఉంటే కార్మికులు ఒక పొట్టలు కొట్టే విధానం మానుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మెయిన్ పేస్టాల్లో పెట్టిన ప్రకారంగా కేరళ లాంటి రాష్ట్రాలు, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి కార్మికులకు, ఆటో కార్మికులకు ఇచ్చిన విధంగా 15,000 వేతనం ఇవ్వాలి. ప్రతి నెల మేము 6,000 రూపాయలు ఇచ్చి 55 ఏళ్ల కార్మికునికి 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఏఐటీసీగా కోరుతా ఉన్నాం. లేని వేళలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ఇప్పుడు ఇచ్చిన గడువులో మీరు చెప్పినటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఈ యొక్క గడువులో ఈ ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించిన వేళలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా వీళ్ళు ఒకటి ఇలా పొద్దుగాల లేచి పోయినట్టుంటే 10 రూపాయలు రాకుండా కూడా ఆటో కార్మికులు ఎట్లా పోతారని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. ఇలా నిత్యావసర సరుకుల మీద కూడా విచ్చలవిడి రేట్లు వేస్తే కార్మికునికి ఉపాధి లేక ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళకు ఇలా ఆటో కిరాయిలు వెళ్ళక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఫైనాన్స్ వాళ్ళు ఆటోలు గుంజుకపోయి ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇలా ఎక్కడియో మనం ఛార్జింగ్ ఆటోలు ఇస్తాం, స్కీమ్ పెట్టి బాగుపడతాం, ఉండడాన్ని బాగు చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్, వాళ్ళ కుటుంబాలు బతికే ఆలోచన చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. దాన్ని చేయని వేళలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం. రాజకీయాల్లో విమర్శలకు ప్రతి విమర్శలు ఉండాలి తప్ప వ్యక్తిగత దూషణలకు పోకూడదని ముస్తాబాద్ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి అన్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పార్టీ నేతలపై కాంగ్రెస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని మండల గులాబీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు. నిన్నటి రోజు మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేతలు మాట్లాడిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించామన్నారు. స్థాయికి మించి కొందరు నాయకులు జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉండాలి తప్ప వ్యక్తిగత దూషణలకు వెళ్లకూడదన్నారు. 10 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉంటూ మంత్రిగా ఉంటూ నియోజకవర్గానికి ఎంతగానో అభివృద్ధి చేసిన కేటీఆర్ పై ముస్తాబాద్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కొందరు వారి స్థాయిని మరిచి ప్రతిభ్రమించి
వ్యక్తులు మాట్లాడడాన్ని ప్రజలు గమనిస్తున్నారని వెల్లడించారు. తమ ఎమ్మెల్యే కేటీఆర్ కార్యకర్తలకు సంస్కృతి నేర్పాడు కాబట్టే జిల్లా వ్యాప్తంగా ఉన్న గులాబీ సైనికులు ఓపికతో ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు ఇష్టానురాజ్యంగా ప్రసంగాలు ఇచ్చినా మాట్లాడినా రానున్న రోజుల్లో సహించేది లేదని హెచ్చరించారు. కావున కాంగ్రెస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని సిరిసిల్ల ఎమ్మెల్యేపై నాయకులపై విమర్శలు చేయాలి, లేకుంటే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని ఈ సమావేశంలో ఘాటుగా హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు మెంగని మనోహర్, మండల యూత్ అధ్యక్షుడు శీలం స్వామి, మాజీ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గూడూరి భరత్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముక్క మల్లయ్య, కోడె శ్రీనివాస్, భరత్, మల్లారెడ్డి, జహంగీర్, ముస్తాబాద్ మండల విద్యార్థి విభాగం అధ్యక్షులు నవాజ్, బీఆర్ఎస్ వినాయకుడు గుణశేఖర్, కేటీఆర్ సేన మండల అధ్యక్షుడు వంగూరు దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మీరు స్క్రిప్ట్ తయారు చేయించి మా బీసీ నాయకుడైనటువంటి ఆగన్నను మీరు తిట్టిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి మాకు తెలుస్తూ ఉన్నది. ఇలా మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఆగన్న గారు సుదీర్ఘకాలము విప్లవ ఉద్యమంలో పనిచేసి బడుగు బలహీన వర్గాల కొరకు పనిచేసి ఈ యొక్క ప్రాంతము తెలంగాణ రాష్ట్రం సాధిస్తేనే ఈ యొక్క ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతామని చెప్పేటువంటి ఉద్దేశంతో ఆనాడు విప్లవ ఉద్యమం నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయి మొదటి నుండి కూడా కేసీఆర్ గారి వెంట నడుస్తున్నటువంటి ఒక గొప్ప నాయకుడు మా ఆగన్న. ఈరోజు మేము మహేందర్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం, మీరు ఈ యొక్క ప్రాంతం నుండి ఎమ్మెల్యేగా 4-5 సార్లు మీరు నిలబడ్డారు, ఒక్కసారి కూడా మీరు గెలవని పరిస్థితి, ప్రజలలో ఒక్కసారి మీరు గెలవకుండా మీరు మా ఆగన్న గారిని మీ యొక్క నాయకులతోటి పురమాయింపించి అన్ని దగ్గరలో ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మీరే ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఎటువంటి తట్టు ఆగన్న గారిని బరిగలతోటి సమాధానం చెప్పిస్తారట. మీరు ఒకసారి మహేందర్ రెడ్డి గారు మీరే ఆలోచించుకోవాలి. మీరు ఈ యొక్క ప్రాంతంలో నిలబడ్డప్పుడు మిమ్మల్ని ప్రజలు తిరస్కరించి బరిగలతోటి ఎవరు కొట్టిరో మీరే ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలని చెప్పేసి మహేందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నాం. అలానే తోట ఆగన్న గారికి ఇష్టం వచ్చినట్టు పేరు పెట్టి పిలిపిస్తా ఉన్నారు. ఇలా ప్రజలందరూ తెలుసు ఈ యొక్క ప్రాంతంలో ఏ రకంగా ముందుకు పోతా ఉన్నదో బీఆర్ఎస్ పార్టీ, ఏ రకంగా కేటీఆర్ గారి సారథ్యంలో ముందుకు పోతా ఉన్నదో అందరు కూడా తెలుసు. ఎవరు ఎట్లాంటి వ్యక్తులు కూడా ప్రజలకు తెలుసు. ఈ యొక్క మీ ప్రభుత్వము ఇక్కడ ప్రభుత్వం వచ్చి రాష్ట్రంలో సంవత్సరం కూడా కాలేదు, మీరు ఇక్కడ ప్రజలతో తిరస్కరించబడినప్పటికీ కూడా మీరు ఈ యొక్క ప్రాంతంలో ఏ రకంగా చెలమని చేస్తూ ఉన్నారు ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. రాజకీయాలలో విమర్శ ఉంటుంది, విమర్శకు ప్రతి విమర్శ అనేది ఉంటుంది. కానీ ఒకటే, అంత చిల్లర మాట్లాడు కానీ అంత అది కానీ అది కరెక్ట్ కాదు. ఏంటంటే ఇప్పుడు నిన్న ఒకటి నల్లముఖం కేటీఆర్ అని చెప్పి మాట్లాడడం జరిగింది మీ నాయకుడు, అది ఎంతవరకు కరెక్ట్? ఇది 10 సంవత్సరాల కిందట మన సిరిసిల్ల నియోజకవర్గం ఎట్లా ఉండే, ఇప్పుడు 10 సంవత్సరాలు ఎంత అభివృద్ధి చేసిండు మన కేటీఆర్, దాన్ని ఒకసారి ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మీరు ఒకసారి మాట అనే ముందు అర్థం చేసుకొని మాట్లాడాలి, మీరు అనే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి కొంచెం అంత ఎగిరెగిరి పడవద్దు. నేను ఏంటంటే రాబోయే రోజులలో మీకు కూడా తగిన గుణపాఠం చెప్తారు ప్రజలు. చూస్తున్నారు, ప్రజలు అన్నీ చూస్తున్నారు. ఇంతకుముందు మన ముస్తాబాద్ ఎట్లుండే, ఇప్పుడు మన ముస్తాబాద్ ఎట్లా ఉన్నది అది అందరికీ తెలుసు. కాబట్టి మీరు మాట అనే ముందు జాగ్రత్తగా, మా జిల్లా అధ్యక్షుడు తోట ఆగే ఉన్నాడు, ఖచ్చితంగా మీరు ప్రతి విమర్శ అనేది ఖచ్చితంగా చేస్తాడు. ఆయన జిల్లా అధ్యక్షుడు, మీ హోదా ఏంది, అతని హోదా ఏంది, అతడు ఒక జిల్లాకు మా బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడు, ఖచ్చితంగా విమర్శ చేస్తారు. అతన్ని పట్టుకొని నువ్వు చిన్నోడా, నువ్వు పొట్టోడా, అది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే మంచిగా మాట్లాడాలి, ముందాగా ఉండాలి తప్ప ఇంత రాజకీయాల చిల్లర మాటలు పనికిరావు. గ్రంథాలయం నిరుద్యోగులకు విజ్ఞాన భాండాగారాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ గ్రంథాలయాలు నిరుద్యోగులకు విజ్ఞాన భాండాగారాలుగా ఉంటాయన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చైర్మన్ సత్యనారాయణ గౌడ్ ను సన్మానం చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. నిరుద్యోగులు ప్రస్తుతం నడుస్తున్న పోటీ పరీక్షలకు పుస్తకాలు కొని చదవలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. గ్రంథాలయాల్లో రోజు కూర్చుండి అన్ని రకాల పుస్తకాలను చదువుకోవచ్చన్నారు. చదువుకున్న యువతి యువకులందరూ గ్రంథాలయాలను వినియోగించుకుని ఉద్యోగాలు సాధించడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. సామాన్య ప్రజలు కూడా దినపత్రికలు, వీక్లీలు చదువుకుని తమ తెలివితేటల్ని పెంచుకోవచ్చన్నారు. చదవడం అలవాటు పడితే భవిష్యత్తులో మేధావులుగా ఎదగడానికి అవకాశం ఉందన్నారు. వీనపల్లి మండలం కేంద్రంలో ప్రభుత్వ విజయోత్సవాల సందర్భంగా గ్రంథాలయాన్ని నూతనంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. చదువుపై ఆసక్తి కలిగిన యువతీ యువకులు తమ తమ గ్రామాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేసుకుంటే తమ వంతు సహకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య,
జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, కార్యదర్శులు లింగం గౌడ్, గిరిధర్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు గుండాటి రామరెడ్డి, డైరెక్టర్ మిండేటి శ్రీనివాస్, చెట్పల్లి బాలయ్య, నాయకులు చెన్నిబాబు, కొత్తపల్లి దేవయ్య, బండారి బాలరెడ్డి, నంది కిషన్, గుర్రం రాములు, సుధాకర్ గౌడ్, ఏలూరి రాజయ్య, వంగ మల్లారెడ్డి, తిరుపతి గౌడ్, రాజు నాయక్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా నేను న్యాయం చేస్తాను, ఇప్పుడు వెళ్ళి చార్జ్ తీసుకోమని చెప్పి వారు ఆదేశ ప్రకారం మనకు తీసుకోవడం జరిగింది. ఈ పీరియడ్లో ఇప్పుడు గంగా చైర్మన్గా నాకు చైర్మన్గా అపాయింట్ చేయగానే ఒకటి విలువల్లో మనము ఆ రోజు ముఖ్యమంత్రి గారి భవన నిర్మాణం అయ్యి ఉండేది. అంతకుముందు మనది గ్రంథాలయం అనేది ఒక కిరాయి భవనంలో మనం నడిపించుకుంటాము. దాన్ని మాత్రమే మనం షిఫ్ట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ కార్యక్రమం వేమలలో నిర్వహిస్తున్నాం. ఇంకా కావాల్సిన కొన్ని వర్క్స్ ఉన్నాయి, అక్కడ పెండింగ్ బుక్స్ ఉన్నాయి, ర్యాక్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి. అవి త్వరలో జస్ట్ ఒక వీక్ లోపల అది కూడా కంప్లీట్గా పూర్తి చేస్తాం. ఇక్కడ ఉన్న కొన్ని ఈ జిల్లా పరిధిలో ఉన్న 9 మన పాత మండలాల ప్రకారం లెక్క ప్రకారం 6 మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి, ఇంకా 3 ఖాళీ. దానికి ప్లేస్ ఇచ్చిన అని చెప్పి మన కొంత చెప్పడం జరిగింది. దాన్ని కూడా ముందుకు వెళ్ళి నా పేరు లోపల అది కంప్లీట్ చేసుకుందామని ఉంది. దేవుడు మన్నిస్తే ఇక్కడ ఎల్లరెడ్డిపేట గ్రంథాలయం కూడా మీకు సొంత భవనం ఉంది. ఇంకా అది ఏమన్నా మనకి ఇంకేమైనా చేయగలగాలి, ఇంకేమైనా చేస్తే బాగుంటుందని సూచన ఇస్తే ఎల్లరెడ్డిపేట మన ఏర్పాటులే కాకుండా ఈ మనలో ఎక్కడైనా కానీ మనకు ఏమైనా ఉత్సాహం మనని ఆ రోజు మనం నిర్ణయం మనం కొత్త మనం వెళ్ళడం జరిగింది. అక్కడ ముందుగా నాకున్న అధికారం మేరకు ఒక రీడింగ్ రూమ్గా దాన్ని 9th నాడు ఇనాగ్రేషన్ చేసుకోబోతున్నాం. సరే, ఈ గ్రంథాలయం ఉన్నంత మేరకు ఈ గ్రంథాలయం ముఖ్యంగా ఇప్పుడు పోటీ పరీక్షలు బాగా ఉన్నాయి. ఆ పోటీ పరీక్షల్లో కావాల్సిన బుక్స్ ప్రాధాన్యత బాగా ఉంది, పెరిగింది. ఆ బుక్స్ తెప్పించి ఆ విద్యార్థులకు కూడా సౌకర్యం కలిగించడానికి ముందు వస్తుంటున్నాం. ఈ రోజే మార్నింగ్ ఒక దాత ఆల్మోస్ట్ వాళ్ళు బుక్స్ ఇక్కడ పంపిణీ చేసారు మన ఫెసిలిటీలో. ఇంకా దాతలు ముందుకు వస్తారా, మనం ఇంకే విధంగా చేసుకోగలుగుతాం, గవర్నమెంట్తో చేసుకోగలుగుతామా, మనం చేసుకోగలుగుతామా అనే ఆలోచన మేరకు పోతున్నాం ముందు. అది తప్పకుండా దాన్ని ఎలా అభివృద్ధి పరచాలి, జిల్లాల యువకులు స్టూడెంట్స్ ముఖ్యంగా వాళ్ళకి ఏం నీడ్స్ కావాలి, వాళ్ళు చదువుకోవడానికి తప్పకుండా అది ఎక్కడ ఏ కొరత రాకుండా చూసుకుందామని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దానికి మా సెక్రటరీ గారు లైబ్రరీస్ కూడా ట్యూస్డే నాడు మీటింగ్ పెట్టుకున్నాం. ఆ రోజు మొత్తం జిల్లా స్థాయిలో ఏమున్నాయో తీసుకొని అవి కూడా పూర్తి చేసుకుందామని అనుకుంటున్నాం. ఇక పోతే మన పార్టీ మనకు ముఖ్యం. ఈ పార్టీ చేయబట్టి ఇలా నాకు ఈ అధికారం కట్టబెట్టింది ప్రజలు. ఇంకా గతం నుండి మనం ఒక 10 సంవత్సరాలు గతంలో మనకు ఏడాది పాలన 7th ఈ రోజుకు ముగుస్తుంది. 9th మనకు సోనియా గాంధీ గారి బర్త్డే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణతో ఈ కార్యక్రమాలు ముగుస్తున్నాయి. రానున్న కాలం మన మంచి 10 సంవత్సరాలు ఎదురు ఏం తొందరపడకండి, ఏం బాధపడకండి. నాకు కూడా ఒక అవగాహన ఉంది. ఒక మార్కెట్ కమిటీ చైర్మన్గా కూడా రీసెంట్లీ మనం గౌస్ గారి మిస్టేక్స్ మనం చేసుకోవడం జరిగింది. ఇంకా ఏ విధంగా మనం పూర్తి చేసుకోవాలి, ఏ విధంగా మనకు పదవులు రావాలి అనేది మీరు నాకు వ్యక్తిగతంగా నా పరిచయాల మేరకు కానీ
మీరు ఒక మాజీ అధ్యక్షుడిగా కానీ నేను దానికి మద్దతు తెలపడానికి మీకు సహకారం చేయడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. రెండో విషయం ఇప్పుడు రానున్నది మనకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి. మనం కానీ విషయాలు చూసుకొని మనం దాన్ని కైవసం చేసుకోవడానికి ఏం చేయాలి, ఏం చేస్తే మీరు అందరూ మళ్ళీ పూర్తి స్థాయిగా నా పని సర్పంచ్ అనుకోండి, మెంబర్లు అనుకోండి, ఎంపీటీసీ అనుకోండి, జెడ్పీటీసీ అనుకోండి, ఈ విధంగా మనం ఎన్నికలకు మనం చూస్తున్నాం. ఈ తరుణం లోపల మీకు నేను వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ మీకు ఎల్లవేళ మీకు సహకారాలు నేను ముందుంటా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మరొకటి విషయం మీ ప్రేమ అభిమానాలు. ఈరోజు ఇక్కడికి ఒక మండల కోటలో సన్మానం చేసి ఈ ఎలాంటి మొట్టమొదటిసారి దానికి మీ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఇంత ఎత్తున భారీ ఎత్తున మీరు పార్టీ హౌస్లో మీ పెద్దలందరూ ఇలా సన్మానం చేస్తున్నారు. ఈ కృతజ్ఞత బరాబర్ మీకు పర్సనల్గా కానీ వ్యక్తిగతంగా కానీ అటు పోలీసు కానీ ఇటు కలెక్టరేట్లో ఏమన్నా పనులున్నా నాకున్న పరిచయం మేరకు మీ అందరికీ మరొకసారి చెప్తున్నా, మీ అందరికీ చేదోడు బాధోడుగా ఉంటాను. దేశానికి తెలంగాణ పోలీసు వ్యవస్థ ఒక రోల్ మోడల్ గా నిలిచిందని, శాంతి భద్రతలు కాపాడటంలో జిల్లా పోలీసు యంత్రాంగం ముందంజలో ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు 2024 సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా పోలీస్ డే జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా విజయోత్సవాల సందర్భంగా పోలీస్ డే కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, మానకొండూరు శాసన సభ్యులు కవంపల్లి సత్యనారాయణ, చొప్పదండి శాసన సభ్యులు మేడిపల్లి సత్యం, పోలీస్ అధికారులు, విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నేరాలు అరికట్టడంలో తెలంగాణ పోలీసు దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తుందన్నారు. ఏ ఉద్యోగంలోనైనా సెలవులుంటాయి కానీ పోలీసుల వారికి సెలవులు లేకుండా నిరంతరం కష్టపడతారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రజల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందని, ఎక్కడైతే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయో అక్కడే ప్రజా సంక్షేమం అభివృద్ధి జరుగుతుందన్నారు. జిల్లాలో శాంతి భద్రతలు కాపాడటంలో ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం ముందుందన్నారు. నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు కాబట్టి వారికి సమాజంపై పోలీస్ శాఖపై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ వినియోగిస్తున్న ఆయుధాలు, వాటి పనితీరు, నేరాలు ఛేదించడం, డిజాస్టర్ రెస్పాన్స్ టీం, ఆకతాయిలు భర్తం పట్టే షీ టీం, అల్లర్లు జరిగినప్పుడు చెదరగొట్టే వాహనాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, ప్రజాపాలన విజయోత్సవాలు 2024 సందర్భంగా పోలీస్ డే నిర్వహించడం జరిగిందని, అందులో భాగంగా హాజరైన విద్యార్థులకు ఆయుధాలు పనితీరు, డిజాస్టర్ రెస్పాన్స్ టీం, బీడీ టీం, పోలీస్ స్టేషన్ పనితీరు, ట్రాఫిక్ నియంత్రణ, షీ టీం పనితీరు, పోలీస్ శాఖలో వినియోగిస్తున్న కమ్యూనికేషన్, ఫింగర్ ప్రింట్, ఐటీ సెల్, సైబర్, గంజాయి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, అల్లర్లు జరిగిన సందర్భాల్లో వినియోగించే వాహనాలకు సంబంధించిన వివిధ స్టాల్స్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఆర్ఐలు, మధుకర్, రమేష్లు, ఎస్ఐలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మనం సిరిసిల్ల జిల్లాలో మనం ఒక పోలీస్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. ఈ పోలీస్ డేలో మనం అన్ని స్టాల్స్ ఏర్పాటు చేసాము. పోలీస్ ఎట్లా ఫంక్షన్ చేస్తుంది, మన దగ్గర ఏమేమి వింగ్స్ ఉంటాయి, ఆ స్కూల్ పిల్లలకి ఇక్కడ పిలిచి వాళ్ళకి మొత్తం పోలీస్ ఫంక్షనింగ్ ఏముంటుంది, మన షీ టీమ్ ఏంటి, మన దగ్గర డాగ్ స్క్వాడ్ ఉంటుంది, డాగ్ స్క్వాడ్ ఫంక్షన్ ఎట్లా చేస్తుంది, బ్యాండ్ ఏంటి, ఆ ఫింగర్ ప్రింట్ డివైస్ ఏంటి, అన్నీ వాళ్ళకి చూపిస్తాము. వాళ్ళకి అవగాహన కూడా వస్తుంది. అది కాకుండా ఈ లాస్ట్ 1 ఇయర్లో మనం ఏమేమి మంచి అచీవ్మెంట్స్ మనది ఉన్నాయి అది వీళ్ళ అందరు పిల్లలకి మనం చూపించాము. సో వాళ్ళకు కూడా పోలీస్ చూసి మోటివేట్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఒక సివిలియన్ వాళ్ళకు కూడా ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది వాళ్ళ పైన. ఆ ఉద్దేశంతో కూడా వీళ్ళకి ఇక్కడ పిలవడం జరిగింది. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకుంటున్నటువంటి సందర్భంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఓవైపు పోలీస్ డే ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో, మరోవైపు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గౌరవ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో
పలు సంక్షేమ కార్యక్రమాల అమలు లబ్ధిదారులకు అందజేసేటువంటి కార్యక్రమం చేసేటువంటి సందర్భంలో జిల్లాకు సంబంధించిన గౌరవ శాసనసభ్యులు పెద్దలు మానకొండూరుకు సంబంధించినటువంటి శాసనసభ్యులు డాక్టర్ సత్యనారాయణ గారు, అదేవిధంగా గౌరవనీయులు చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారితో సహా ఇక్కడ సిరిసిల్లాకు సంబంధించినటువంటి ఇతర ప్రజాప్రతినిధులు అందరం కూడా పోలీస్ డేలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకొని సంవత్సర కాలంలోనే ఓవైపు సంక్షేమాన్ని మరోవైపు అభివృద్ధిని రెండు కళ్ళలాగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన గౌరవ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారి సహకారంతో ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు అందరు మంత్రులు కూడా చక్కటి ప్లాన్ తోటి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథకంలో తీసుకుని పోతున్న వైనాన్ని ప్రతిరోజు ఒక పండుగ రూపంలో జరుపుతున్నటువంటిది మనం చూసినాం. మహబూబ్ నగర్లో వ్యవసాయ రైతు పండుగ, రైతులందరినీ పిలుచుకోండి. రైతులకు ఈ దేశంలోని ఒక చరిత్ర, 25 లక్షల కుటుంబాలకు రైతులకు 2 లక్షల లోపు రైతు రుణమాఫీ చేసుకున్నాం. వరంగల్లో మహిళా పండుగ, గతంలో రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పావుల వడ్డీకి రుణాలు ఇచ్చి మహిళా తల్లు లక్షాధికారి మార్చాలని చెప్పని చేపట్టి సంక్షేమ కార్యక్రమం. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్యంలో ప్రతి తల్లిని కోటీశ్వరుగా మార్చాలని తీసుకునే కార్యక్రమంలో ఈ జిల్లాకు 600 కోట్లు శ్రీనిధి ద్వారా బ్యాంకు లీకేజ్ ద్వారా కేటాయింపబడి ఇప్పటికీ 430 కోట్లు ఆడతల్లులకు ఇచ్చినటువంటి సందర్భంలో వరంగల్లో మహిళా పండుగ చేసుకున్నాం. పెద్దపల్లిలో యువ వికాసం 54,000 పైచులకు ఉద్యోగాలు చేసుకొని ఈరోజు ఉద్యోగస్తుల పండుగ కూడా జరుపుకున్న సందర్భంలో ఇక్కడ ఈరోజు పోలీస్ డేలో ఏదైతే ఈ ప్రభుత్వంలో శాంతి భద్రతలను కాపాడే అంశంలో కానీ ఉగ్రవాదుల చర్యలు కానీ తీవ్రవాద చర్యలను పెరగకుండా చూసేటువంటి బాధ్యత చూస్తున్నటువంటి ఎస్పీ గారు ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించిన విద్యార్థులు తీసుకొని వచ్చి ఇక్కడ ఒక స్టాల్స్ ఏర్పాటు చేసి తుపాకుల నిర్వహణ, తుపాకులు ఏ సమయంలో వాడేటువంటి కార్యక్రమాన్ని చూపెట్టడంతో పాటు ఏదైనా నేరాలు జరిగినప్పుడు, మర్డర్ జరిగినప్పుడు కానీ, మానభంగం జరిగినప్పుడు కానీ, లేదా దొంగతనం జరిగినప్పుడు కానీ వారిని పట్టుకోవడానికి ఉపయోగించేటువంటి సాధనాలను ఈరోజు మనకు డాగ్ స్క్వాడ్ను కూడా చూపెట్టడం జరిగింది. 3 డాగులు ఏవైతే ఒకటి మర్డర్ జరిగినప్పుడు కానీ, ఒకటి దొంగతనం జరిగినప్పుడు కానీ, ఇతర గంజాయికి సంబంధించి ఉన్నప్పుడు చూపెట్టేటువంటి డాగ్స్ కూడా పరిచయం చేయడం. అదేవిధంగా పోకిరులు ఎవరైనా ఆడపిల్లల్ని ఏమైనా ఇబ్బంది పెడతా ఉంటే టీం ఏ విధంగా వారిని రక్షిస్తుంది అనేటువంటిది చూపెట్టేటువంటి కార్యక్రమం. లేదా ఇప్పుడు అల్లర్లు జరిగినప్పుడు ఆ అల్లర్ను ఆపడానికి చూపెట్టేటువంటి సాహసోపేతమైనటువంటి పోలీస్ యంత్రాంగంతో చూపెట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు చూపెట్టేటువంటి సందర్భాన్ని ఈరోజు ఒక అవగాహన కార్యక్రమాన్ని నిజంగా ఎవరికైనా సెలవు ఉంటుంది కానీ పోలీసులకు సెలవు లేకుండా దసరా వచ్చినా, దీపావళి వచ్చినా ప్రతిరోజు రోడ్లపైనే ఈరోజు ప్రజల చూపెట్టడం అనేది భావితరాల పౌరులు అంటే నేటి విద్యార్థులు భారత పౌరులు కాబట్టి వారికి అవగాహన కల్పించే కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది. అదే ఇప్పుడే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందివ్వబోతుంది. ఈరోజు ప్రజా సంక్షేమ ప్రభుత్వం ద్వారా ప్రజా పండుగ సంవత్సరం జరుగుతున్నప్పుడు విజయోత్సవ పాలనలో ఈరోజు 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మనం చేసుకొని పోతున్నాం. గత ప్రభుత్వం సంవత్సర కాలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం లోపల ఆవిష్కరించుకుందన్న ఆలోచన రాని సందర్భం అయితే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరింపజేసే కార్యక్రమంతో పాటు రేపటి రోజు నల్గొండలో కూడా ఒక పెద్ద ఎత్తున ఒక సభను నిర్వహించుకున్న పండుగ వాతావరణంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా అంటే 7 లక్షల కోట్ల అప్పుల్లో గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చినప్పుడు కూడా ఏమాత్రం కూడా చెక్కు చెదరకుండా సంక్షేమాన్ని, అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తున్న సందర్భం. గత 20వ తేదీన ఇదే జిల్లాకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఈ జిల్లాలో ఇంచుమించు 1000 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు కూడా భూమి పూజలు చేసి ప్రారంభోత్సవం చేసిపోయినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేద బడుగు బలహీన ప్రజల అభ్యున్నతి కోసం, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడుతూ ముందుకు పోతుంది. అటు విద్యార్థి రంగం కానీ, యువత రంగం కానీ, మహిళా రంగం కానీ, ఇటు నేతన్నలు అటు రైతన్నలకు సంబంధించి నేతన్నలు కూడా ప్రజల చిరకాల కోరిక ఈ జిల్లాకు సంబంధించి యార్డు డిపో 50 కోట్లతో ఆ రోజు మంజూరు చేసుకున్నాం. ఈ రోజే యార్డును కూడా సబ్సిడీ మీద చేసుకోదని ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ప్రారంభం చేసుకున్నాం. ఈరోజు ఈ జిల్లాను ధార్మిక క్షేత్రంగా మనం పిలుచుకుంటున్నాం. కార్మికులకు ఉపయోగపడేటువంటి యార్డు డిపోను 50 కోట్లతో మంజూరు చేసుకున్నాం. ధార్మిక క్షేత్రం రాజన్న ఆలయానికి కూడా ఇంచుమించు 100 కోట్ల పైచీలకు అన్నదాన సత్యంతో పాటు ఆలయ విస్తీర్ణ కూడా నిధులు మంజూరు చేసుకున్నాం. అంటే అన్ని వర్గాలను ఈరోజు ఈ ప్రభుత్వం తప్పనిసరిగా ముందుకు తీసుకుని పోయేటువంటి కార్యక్రమం చేస్తున్నమాట ఈ సందర్భం చెప్తూ ఈనాడు ఇక్కడ గౌరవ కలెక్టర్, గౌరవ ఎస్పీ గారి ద్వారా ఏదైతే ప్రజాపాలనలో భాగంగా విజయోత్సవాలు జరుగుతున్న సందర్భంలో ఈ కార్యక్రమం తీసుకోవడం అభినందనీయమైన మాట ఈ సందర్భంగా చెప్తూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను.
బీసీల న్యాయబద్దమైన ప్రధాన సమస్యలపై అధ్యయనం చేసి అమలుకు సిఫార్సు చేయాలని బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బి వెంకటేశ్వరరావుకు ఈ రోజు కరీంనగర్ కలెక్టరేట్ లో నిర్వహించిన బహిరంగ విచారణలో విజ్ఞప్తి చేసినట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్షా హనుమాన్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీసీ భవన్ లో శనివారం రోజున పర్షా హనుమాన్లు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పర్షా హనుమాన్లు మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయంగా 42% రిజర్వేషన్లు కల్పించాలని, విద్యా ఉద్యోగాల్లో కూడా బీసీ రిజర్వేషన్లను 27% నుంచి 42% పెంచాలని పర్షా హనుమాన్లు డిమాండ్ చేశారు. సహకార బ్యాంకు ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని, దళిత ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ డిక్కీ తలలోనే బీసీ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ బిక్కీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, ప్రతి ఆర్థిక సంవత్సరం బీసీల సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్ లో 50% నిధులు కేటాయించాలని, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తరహాలోనే బీసీ సబ్లను ప్రవేశపెట్టాలని పర్షా హనుమాన్లు అన్నారు. ప్రతి ఆర్థిక సంవత్సరం బీసీ ఎంబీసీ సంచార జాతుల కార్పొరేషన్లకు 10,000 కోట్లు కేటాయించాలని, బీసీ ఫెడరేషన్లను కార్పొరేషన్ గా మార్చాలని, ఇప్పటి వరకు కార్పొరేషన్ లేనటువంటి కులాలకు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, బీసీ విద్యార్థులకు 10,000 నిబంధన ఎత్తివేయాలని, ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థుల వలె ఉన్నత విద్యను అభ్యసిస్తున్న బీసీ విద్యార్థులకు మొత్తం ఫీజుల రియంబర్స్మెంట్ అమలు చేయాలని పర్షా హనుమాన్లు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు వీరవేణి మల్లేష్ యాదవ్, సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు తడుక కమలాకర్, నాయకులు కందుకూరి రామాగౌడ్, బచ్చు ప్రసాద్, సామల తిరుపతి, కొండ విజయ్, చందం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం బీసీ సంక్షేమ సంఘం నాయకులందరం కలిసి కరీంనగర్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి కరీంనగర్ కలెక్టరేట్ లో బీసీ డెడికేటెడ్ కమిషన్ ఈరోజు బీసీల సమస్యలపైన, ముఖ్యంగా స్థానిక సంస్థలలో బీసీల రిజర్వేషన్లను నిర్ధారించేందుకు ఈరోజు కరీంనగర్కు కమిషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు గారు రావడం జరిగింది. అందులో భాగంగా మేము ఇక్కడ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి బీసీ సంక్షేమ సంఘం నాయకులం అందరము కరీంనగర్ వెళ్ళడం జరిగింది. ఇందులో స్థానిక సంస్థల్లో బీసీలకు తప్పకుండా రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన కల్పించాలని చెప్పి మేము ఒక వినతి పత్రాన్ని కమిషనర్ మన వెంకటేశ్వరరావు గారికి అందివ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము కొన్ని విషయాలను ప్రస్తావించదలుచుకున్నాం. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీసీల జనాభా 50% పైన ఉన్నది. దాదాపు 60%, ఇంకా మేము తక్కువనే 50% అంటున్నాం. ఇట్లా కరెక్ట్ బీసీలు ఎంతమంది ఉన్నారు దాని మీద బీసీ కులగణన ఈ దేశంలో ఒక 3-4 రాష్ట్రాలే చేసినాయి. అందులో బీహార్ కానీ, తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, ఈ మధ్యలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ కులగణన సర్వే చేస్తూ ఉన్నది. దాన్ని బట్టి ఈ రాష్ట్రంలో మన బీసీలు ఎంతమంది ఉన్నారని తెలుస్తుంది. దాదాపు సర్వే కూడా పూర్తయింది, ఆన్లైన్ జరుగుతూ ఉన్నది. ఈ కులగణన లేకనే ఇక్కడ స్థానిక సంస్థ ఎలక్షన్లు నిర్వహించలేకపోయారు. కాబట్టి ఈ డెడికేటెడ్ కమిషన్ కు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు ఈ రిప్రజెంట్ ద్వారా అన్ని క్రోడీకరించి తెలంగాణ ప్రభుత్వానికి మీరు సిఫారసు చేయాలి. ఈ రాష్ట్రంలో ఇన్ని డిమాండ్లు ఉన్నాయి. బీసీలకు సంబంధించిన ఈ స్థానిక సంస్థల్లో జనాభా ప్రాతిపదికన వచ్చే ఎలక్షన్లలో మాకు 42% ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు ఇస్తున్నారు. కాబట్టి ఆ 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి సిఫారసు చేయాలని చెప్పి మేము ఈరోజు మన డెడికేటెడ్ కమిషనర్ కు మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కులగణన అయిపోయింది కాబట్టి, ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది కాబట్టి ఇప్పుడు జనవరిలో ఎలక్షన్లు అంటున్నారు. ఆ జనవరిలో ఈ 42% రిజర్వేషన్లతో నిర్వహించాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనికి కూడా ఈ కులగణన అయిన తర్వాత ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ లో భాగంగా మళ్లీ కుంటి సాకులు చెప్పే ప్రయత్నము ఎవరు కానీ, ఏ రాజకీయ పార్టీ కానీ ప్రభుత్వం కానీ చేయొద్దు. సుప్రీంకోర్టులో కేసు ఉన్నది. సుప్రీంకోర్టులో ఓవరాల్ గా 50% రిజర్వేషన్లు మించరాదు అని తప్పించుకునే ప్రయత్నం చేస్తే మేము అది చేస్తాం, నిలదీస్తాం. ఇందులో
రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం కులగణన గాని ఇవి రిజర్వేషన్లు వాళ్ళ అధినాయకుడు రాహుల్ గాంధీ కూడా కట్టుబడి ఉండి ఇవి చేయిస్తా ఉన్నాడు కాబట్టి మేము దానికి స్వాగతిస్తున్నాం, హర్షిస్తున్నాం, సంతోషపడతా ఉన్నాం. కాకపోతే ఇలా బీజేపీకి ఒక పెద్ద పాత్ర ఉంటుంది. ఏదైతే సుప్రీంకోర్టు నిబంధన ఉన్నదో ఓవరాల్ గా 50% రిజర్వేషన్ దాటద్దు అనేది, మరి 50% రిజర్వేషన్ దాటద్దు అంటే మళ్ళీ ఎస్సీలను ఎస్సీలకు రిజర్వేషన్లను వాళ్ళకు డిస్టర్బెన్స్ చేయరాదు, వాళ్ళకు రిజర్వేషన్ తగ్గేరాదు. కాబట్టి మళ్ళీ ఎడ్వేటివ్ వచ్చేది మళ్ళా బీసీలకే కాబట్టి అందులో ఇంకా ఈడబ్ల్యూస్ కూడా తీసుకొచ్చారు. కాబట్టి మేము ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజ్యాంగ సవరణ చేసి మాకు ఈ సీలింగ్ 50% రిజర్వేషన్ సీలింగ్ ను ఎత్తివేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇది సాధ్యమైంది. ఆల్రెడీ తమిళనాడులో ఇప్పుడు 60% పైన రిజర్వేషన్లు అక్కడ విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో కల్పిస్తారు. కాబట్టి వాళ్ళకు రాజ్యాంగ సవరణ చేశారు. కాబట్టి అదే సేమ్ మాకు ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వంలో అధికారులు ఉన్నారు కాబట్టి మీకు ఫుల్ మెజార్టీ ఉంది. దీన్ని బట్టి మీరు రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు ఈ రిజర్వేషన్ జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లో విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక అన్ని రంగాలలో కల్పించవలసిన బాధ్యత మోడీ ప్రభుత్వమే ఉందని చెప్పి తెలియజేస్తూ సిరిసిల్ల కార్మిక భవనంలో ఇటీవలే మృతి చెందిన సిపి రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ బాలం మల్లేశం, ఖమ్మం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పోర్ట్ ప్రసాద్లకు సిపిఐ నాయకులు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ రోజు పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటాలకు పలువురు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. సిపిఐ జాతీయ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో పోరాటాలు నిర్వహించిన చరిత్ర వారిదన్నారు. కార్మికుల హక్కుల కోసం ఎల్లేని కృషి చేశారని గుర్తు చేశారు. వారు బ్రతికుంటే పార్టీలో ఉన్నతమైన పదవుల్లో ఉండేవారన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పంతం రవి, మీసం లక్ష్మణ్, కడారి రాములు, జిల్లా కౌన్సిల్ సభ్యులు కేవీ అనసూయ, శ్రవణపల్లి మల్లేశం, ఏసీ రెడ్డి, తిరుపతి రెడ్డి, విజయ్, రంజిత్, లక్ష్మి, తిరుపతి, నిర్మల, బాలరాజు, శంకర్, పోసెట్టి, కొంక విజయ్, జంగటి బాలరాజు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళు రేపు ఉన్నత స్థానాలకు ఎదగడానికి బలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తు పోరాటం అంతా కూడా ఉద్యమాల నిర్మాణంలో ఉండాలన్నటువంటి వాళ్ళ బలమైన ఆకాంక్ష మన మీద పెట్టి ఇవాళ ఇద్దరు కామ్రేడ్స్, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ బాలమల్లేశన్న, ఖమ్మం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పోర్ట్ ప్రసాద్ ఇద్దరు కూడా మన నుంచి దూరం అయి దాదాపు నెల కావస్తా ఉంది. ముఖ్యంగా ఈ సందర్భంగా వారు కోరుకున్నది సమాజ స్థాపన కోసం పోరాడాలని, అట్లాగే దోపిడీ పీడనలు లేని సమాజం కోసం పోరాడి ఈ సమాజంలో ఒక ఉన్నత విలువల కోసం, ఒక ఉన్నత లక్ష్యం కోసం పనిచేయాలన్నటువంటి మహత్తరమైనటువంటి లక్ష్యంలోనే ఇద్దరు కూడా అమరత్వం కావడం అనేది కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీకి తీవ్రమైనటువంటి నష్టంగా భావిస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ దోపిడి పీడన లేని సమాజంతో పాటుగా ఇవాళ అంతిమంగా కమ్యూనిజం, అంతిమంగా సోషలిజం చూడాలన్నటువంటి లక్ష్యంతో వాళ్ళ జీవితం అంతా త్యాగం చేసినటువంటి ఇద్దరు కూడా ఇవాళ జీవితం అంతా త్యాగం చేసి సమాజం కోసం అమరత్వం పొందినటువంటి వాళ్ళను స్మరించుకొని 2 నిమిషాలు మౌనం పాటించి మన కార్యక్రమాన్ని కొనసాగించాం. చిన్నప్పుడే విద్యార్థి దశలోనే ఉద్యమానికి ఆకర్షితులై ఏఎస్ఎఫ్లో చేరి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ సందర్భంగానే అంత ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, కులాంతర వివాహం, ఆయన వందన అనే ఎస్సీ అమ్మాయితో పార్టీ ఫ్యామిలీ వివాహం చేసుకున్నాడు. ఆ విద్యార్థి నాయకుడిగా, యువజన నాయకుడిగా, అలాగే రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యదర్శిగా అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, కార్యదర్శివర్గ సభ్యుడిగా, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఈ మధ్యనే రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎన్నికై బాధ్యతలు నిర్వర్తిస్తున్న తరుణంలో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి ఆయన మరణించడం కమ్యూనిస్ట్ ఉద్యమానికి తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం. వారి కుటుంబానికి కూడా మరి నిజంగానే తీరని లోటుగానే మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అయితే ఆయన చిన్నప్పటి నుంచి కూడా క్రమశిక్షణ కలిగిన కామ్రేడ్గా తన ఏ బాధ్యత తీసుకుంటే ఆ బాధ్యత సరిగా నిర్వర్తిస్తూ మరి ఆయన అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడు. దాదాపు నేను 20 సంవత్సరాలు చూస్తూ ఉన్నాను. నేను ఎమ్మెల్యేగా లీడర్ అసెంబ్లీ ఉన్నప్పుడు కూడా, ఆ జిల్లాకి ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు చూశాను. అంతకంటే మొదలు కూడా మరి మగ్దుం భవన్
ఇవాళ రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయం దానిలో అందులో కొంతకాలం రెడ్గాడి కూడా పనిచేశాడు. అంటే ఆ రకంగా అంకిత భావం కలిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ విలువలను నిలబెట్టే లక్ష్యంగా పనిచేసినటువంటి ఒక మంచి ఉత్తమ కామ్రేడు అకస్మాత్తుగా గుండెపడుతూ మరణించడం ఉద్యమానికి తీవ్ర లోటుగా భావిస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడమే, వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా మన పార్టీ బలోపేతం చేయడమే వాళ్ళు ఇచ్చే నిజమైన నివాళులని తెలియపరుస్తూ వారి కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తూ వారి ఆశయాలు ముందు తీసుకెందుకు మనం అంతా కూడా ప్రతికి తీసుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తిస్తూ, అలాగే మరి ఖమ్మం జిల్లా పార్టీ కార్యదర్శి కోటి ప్రసాద్ ఆయన ఒక సీనియర్ నాయకుడు. ఆయన చిన్నప్పుడు వాళ్ళ కుటుంబమే పార్టీ ఫ్యామిలీ, వాళ్ళ తండ్రి వాళ్ళ ఆ ఊరే పార్టీ ఫ్యామిలీ. అటువంటి కోటి ప్రసాద్ గారు అంచెలంచెలుగా ఎదిగి విద్యార్థి యువకుడిగా, అలాగే ఆయన వ్యవసాయ కార్మిక సంఘం తర్వాత ఏఐటీసీలో రాష్ట్ర కార్యదర్శి కూడా బాధ్యత నిర్వర్తించారు. వారు కూడా మరి క్రమశిక్షణ కలిగిన కామ్రేడ్గా ఖమ్మం జిల్లా పార్టీ నిర్మాణ బలోపేతానికి విశేష కృషి చేశారు. అలిపెరిగని పోరాటాల ఉద్యమం నిర్మించారు. అక్కడ ఆఫీస్ నిర్మాణంలో, తర్వాత అక్కడ పార్టీ నిర్మాణంలో, ప్రజాసంఘ నిర్మాణంలో విశేష కృషి చేశారు. ఆయన ప్రస్తుతం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కూడా ఉన్నారు. ఆయన మరి నిజంగానే ఒక అంకిత భావం కలిగినటువంటి వాడు. మరి ఆయన ఏ మాట కట్టుబడి ఉండే మనస్తత్వం ఉండేటువంటి వాడు. అలాంటి ఆయన వాకింగ్ చేస్తూ తెల్లారంగా వాకింగ్ చేస్తూ అక్కడనే వాకింగ్లోనే పడిపోవడం, వెంటనే మన కామ్రేడ్స్ పిలిచి ఆయన తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకుపోగానే ఆయన తుదిశ్వాస ఇచ్చినట్టు గుర్తించడం. అంటే హార్ట్ అటాక్, వాకింగ్లోనే హార్ట్ అటాక్ వచ్చింది. అంటే ఆ కామ్రేడ్ అకస్మాత్తుగా మన చిరుకమైనాడు. వారు అల్లేంది ఖమ్మం జిల్లాకు తర్వాత రాష్ట్రానికి కూడా తీరం లోటుగా భావిస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఆ వైపున మనం మన పార్టీ బలోపేతం కృషి చేయడమే వారికి ఇచ్చే నిజమైన నివాళులు తెలియపరుస్తూ వారికి ప్రగాఢ సంతాపం తెలియపరుస్తూ వారి కుటుంబానికి సానుభూతి తెలియపరుస్తూ నాగసర్ప దోష నివారణ కోసం ముస్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజల్ని రాజు గురుస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముస్తాబాద్ పట్టణంలో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున ముస్తాబాద్ పట్టణంలో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. రాజగురుస్వామి ఆధ్వర్యంలో అర్చకులు కుమారస్వామి విగ్రహానికి అష్టాభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేసి సర్పనాగ దోష నివారణ కోసం స్వామివారిని వేడుకున్నారు. అంతేకాకుండా యువతుల కళ్యాణానికి స్వామివారికి పూజలు నిర్వహించారు. దోష నివారణ కోసం జరిగిన షష్ఠి మహోత్సవంలో భక్తులు భజనలు పూజలతో స్వామివారి వేడుకలను నిర్వహించారు. పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ గావించారు. ఈ సందర్భంగా రాజగురుస్వామి మాట్లాడుతూ సర్పంచ్ నాగదోష నివారణ కోసం కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వేడుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. కళ్యాణం కోసం యువతులు వారి తల్లిదండ్రులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారన్నారు. ముఖ్యంగా సర్పనాగ దోష నివారణ కోసం సుబ్రహ్మణ్య స్వామిని వేడుకోవడం పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. లోక కళ్యాణార్థం జరిగిన వేడుకల్లో భక్తులు విశేష పూజలను చేశారని తెలిపారు. ముస్తాబాద్ అయ్యప్ప స్వామి ఆలయంలో తొలిసారిగా దోష నివారణ కోసం సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఉత్సవాలను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి మాలదారులు, వివిధ గ్రామాలకు చెందిన భక్తులు తదితరులు కలరు. కూర్చోండి చూడండి.
మహాగణాధిపతే సుబ్రహ్మణ్యేశ్వర హరిహర బ్రహ్మస్వరూపాయ నమః. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి సృష్టి ఆయన ఇటీవల కుక్కి సుబ్రహ్మణ్య కానీ పళనిలో కానీ నాగదేవత ఎక్కడెక్కడ ఉన్నదో సుబ్రహ్మణ్యేశ్వరి బాగా ఈరోజు ప్రాముఖ్యత. కాకపోతే ఇంకోటి ఏంటంటే సర్పదేవునికి ఆధిపత్యుడు సుబ్రహ్మణ్యుడు. ఆయనకు ఆధిపత్యం సుబ్రహ్మణ్య స్వామి ఎట్లా అంటే నాగదేవతలు అట్లా వినాలని ఆ భగవంతుడు వారికి అనుగ్రహించారు. అట్లా పత్ని కూడా అంటారు, నాగదేవత సుబ్రహ్మణ్య పత్ని అంటారు. ఇంకొక రకాల ఏమంటారంటే ఆయన స్వరూపం అంటారు. సుబ్రహ్మణ్య కూడా మన కుక్కి సుబ్రహ్మణ్యంలో సర్పరూపమే సుబ్రహ్మణ్యేశ్వరం. కాబట్టి ఈరోజు సర్పదోషం ఉన్న వాళ్ళు కానీ, సంతానం లేని వాళ్ళు కానీ, పెళ్లి కాని వాళ్ళు కానీ ఎవరైనా ఈరోజు అవన్నీ పూజిస్తే భగవంతుడు పరిపూర్ణ అనుగ్రహిస్తారు అని ఇప్పుడు కూడా పూజిస్తూ అనుగ్రహిస్తారు. ఈరోజు విశేషంగా ఉంది కాబట్టి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని ఇతర మన భక్తులు చాలామంది ఆ స్వామివారికి అభిషేకం చేసుకున్నారు. వారికి చల్లగా చూసి భగవంతుడు ఏ దోషమున్నా నివారించుకుని వాళ్ళకి ఏమనుకున్నారో అది అనుగ్రహించుకుంటూ మా సనాతన ధర్మాన్ని కాపాడుతూ మన ధర్మాన్ని రక్షించుకోవాలని భగవంతుని వేడుకుంటూ ఏదైనా మంచిది మంచిదే, చెడు చెడువే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహనంగా ఉండండి, మంచి ప్రవర్తన ఉండండి. అమ్మ నాన్నకరం ఇచ్చిన దైవం లేదు. పెద్దల్ని కూడా వాళ్ళ దివ్య దర్శనం తీసుకోండి, మంచి చేసుకోండి. స్వామి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఆ అయ్యప్ప స్వామి, గణపతి, కులదేవత, సర్వదేవత అందరికి అనుగ్రహం ఉండాలని ప్రార్థన చేసుకుంటూ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి గురించి విశేషంగా ఈరోజు పూజ జరిగింది. స్వామి శరణమయ్యప్ప, సుబ్రహ్మణ్య భగవాన్. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రసన్న హరికృష్ణకు బీసీ సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతిస్తున్నట్లు బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు దండు వినోద్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వంగ వంశీకృష్ణ తెలిపారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాబోయే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థి అసిస్టెంట్ ప్రొఫెసర్, విన్నర్స్ పబ్లికేషన్స్ సలహాదారు, పోటీ పరీక్షల విశ్లేషకులు, ఉస్మానియా యూనివర్సిటీ ముద్దుబిడ్డ, వేలాది మంది నిరుద్యోగుల్ని ఉద్యోగులుగా తీర్చిదిద్దిన నిరంతర శ్రామికుడు, విద్యావేత్త అయిన ప్రసన్న హరికృష్ణకు బీసీ సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. జనాభాలో 52% పైగా ఉన్న బీసీలందరూ బీసీ అభ్యర్థి అయిన ప్రసన్న హరికృష్ణకు మద్దతిచ్చి భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని, బీసీలు అందరూ ఐక్యంగా లేకపోవడం వల్లే రాజకీయాల్లో ముందుకు రాలేకపోతున్నామన్నారు. కావున ఈ ఎన్నికను బీసీలు సవాలుగా తీసుకుని పార్టీలకు, కులాలకు అతీతంగా ఏకమై బీసీ ఐక్యతను చాటి చెప్పాలని ఉమ్మడి 4 జిల్లాల్లో బీసీల సదస్సులు, సమావేశాలు ఏర్పాటు చేసి బీసీ అభ్యర్థిని గెలుపుకి కృషి చేయాలని రాజన్న సిరిసిల్ల బీసీ యువజన సంఘం అధ్యక్షుడు దండు వినోద్ కోరారు. ఈ కార్యక్రమంలో అబసాని సందీప్, నిట్టు నవీన్, వంగ మహేందర్, నిశాంత్, రాజు, ప్రణయ్, శేఖర్, మనోహర్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లకు సంబంధించి మా బీసీ వెల్ఫేర్, జాతీయ బీసీ వెల్ఫేర్ యువజన విభాగము మరియు జనరల్ బాడీ తరఫున మా పైవాళ్ళ అంటే ఆర్ కృష్ణయ్య గారు మరియు భరత్ గారి అధ్యక్షుల ఆదేశాల మేరకు మేము ప్రసన్న హరికృష్ణ గారికి మద్దతు ప్రకటించడం జరుగుతుంది రాజన్న సిరిసిల్ల బాడీ తరఫున. ఇప్పుడు రేపు జరగబోయే మీటింగ్లో, కేఎల్ గార్డెన్స్లో జరగబోయే మీటింగ్లో మా వంతు సహకారంతో పూర్తిగా మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన బీసీ తరఫున ఇప్పుడే పోరాటం చేస్తుండే కాబట్టి ఫస్ట్ టైం ఆయన మాకు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. నిన్న మమ్మల్ని ప్రత్యేకంగా కలిసి మాకు మద్దతు ఇవ్వడం జరిగింది. మాకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. బీసీలకు అంటే విద్యారంగంలో హెల్ప్ చేయడానికి ఆయన మద్దతు ఇచ్చిండు నిన్న మాకు. దాంతోపాటు ఆయన చేసిన వర్క్ కూడా 16 సంవత్సరాలు మన జిల్లాలోనే వర్క్ చేసిండు. అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేసిండు. ప్లస్ విన్నర్ పబ్లికేషన్లో 3,25,000 మందికి ఉద్యోగ అవకాశాలు పొందడానికి సహకారం అందించిండు. 1,25,000 మంది ఇప్పటికీ జాబ్ పొందున్నారు ఆయన ఇచ్చిన సహకారంతో, ఆయన ఇచ్చిన కోచింగ్తో. ఫ్యూచర్లో కూడా మన జిల్లాల నుంచి వెళ్ళే అభ్యర్థులకు ఎవరైతే ప్రిపేర్ కావాలనుకుంటారో ఆయన తరఫున పూర్తి మద్దతు ఉంటుంది. ఆయన పూర్తిగా సహకారం అందిస్తాడు. మా మద్దతు కూడా. గంభీరావుపేట మండల కేంద్రంలో హరిహరపుత్ర అయ్యప్ప స్వామి పడిపూజ ఘనంగా నిర్వహించారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని వార్తా విలేకరి రవి కుటుంబ సభ్యులు, భక్తులు అయ్యప్ప పడిపూజలు నిర్వహించారు. అయ్యప్ప మాలధరులు భారీగా తరలివచ్చి భక్తి పాటలతో పడిపూజ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, భక్తి వింట వెతుకొని బయలుదేరిపోదామా స్వామి, బయలుదేరిపోదామా స్వామి, బయలుదేరిపోదామా స్వామి, బయలుదేరిపోదామా
శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప మసన్నమప్ప 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 నికొండగా చేసిన తప్పులు మన్ను నగన్న 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 అయ్యప్ప శరణం అయ్యప్పో అయ్యప్పో భగవతియే భగవతియే ఈశ్వరియే ఈశ్వరియే శరణమయ్యప్ప స్వామి శరణం కాలు కింద మోపవయ్య కన్న స్వామి కాలు కింద మోపవయ్య కన్న స్వామి కందనాన బల కందనాన కందనాన బల కందనాన 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 పాడవో అయ్యప్ప పాడవో అయ్యప్ప ఈ అయ్యప్ప స్వామి దీక్ష 41 రోజులు ఉంటుంది స్వామి. చాలా కష్టంతో ఉంటుంది. స్వాములందరూ కూడా నిష్ఠతో ఉండి ప్రతి ఒక్కరు కూడా పడి పూజలు కార్యక్రమాలు చేసుకుంటూ విజయవంతంగా నడుస్తుంది. ఈ మా గంభీరావుపేటలో అయ్యప్ప సన్నిధానం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మా కత్తి స్వామి అయినటువంటి స్వామి ఇంట్లో పడిపూజ కార్యక్రమం జరిగింది. రవీందర్ స్వామి తర్వాత బాలలక్ష్మి స్వామి ఇంట్లో పడిపూజ జరిగింది. స్వాములందరూ కూడా టైంకి వచ్చేసి సేవలు అందించడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్క స్వామి కూడా అయ్యప్ప మాల వేసుకొని మంచి నియమనిష్టలతోటి మంచి జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ అయ్యప్ప స్వామి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు గంభీరావుపేట పట్టణంలో గాన్ల రవి గారి స్వగృహమున శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ పడిపూజ కార్యక్రమం ప్రతి సంవత్సరము భక్తులు ఇంతకుముందు మన గ్రామంలో దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితం నుండి ఇప్పటి వరకు చూస్తే 10 సంవత్సరాల క్రితం ఒక 10 నుంచి 5 స్వాములు ఉండేవాళ్ళు. ఇప్పుడు అదే సంఖ్య మన హిందూ ధర్మాన్ని ప్రతిరూపకంగా చెప్పడానికి, హిందూ ధర్మాన్ని కాపాడుతున్నామని చెప్పడానికి ఈ సంవత్సరం 28 మంది స్వాములు గంభీరావుపేట గ్రామంలో మాల వేసుకోవడం జరిగింది. ఇలాగే మరి ప్రతి సంవత్సరం ఇంకా కన్యాస్వాములు వచ్చుకుంటూ అయ్యప్ప స్వామి అనుగ్రహం పొందాలని ఈరోజు ప్రతి సంవత్సరంలాగే రవి గారి ఇంట్లో కూడా పడిపూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. స్వాములందరూ అధిక సంఖ్యలో విచ్చేసి ఈ యొక్క పడిపూజ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ఆ యొక్క హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 6 గ్యారంటీల అమలుపై రాష్ట్ర సాంస్కృతిక సారథి కళా బృందం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో తన ప్రచారాన్ని చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, యువతకు 56,000 ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుంది. గృహజ్యోతి కింద పేదలకు 200 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకు సిలిండర్, ఆరోగ్యశ్రీ కార్డు 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది. రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది. మహిళా శక్తి క్యాంటీన్ల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగాలని వారికి ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. నైపుణ్యత ఉన్న యువత అన్ని రంగాల్లో రాణించాలని, స్కిల్ యూనివర్సిటీతో పాటు ఆటల్లో రాణించాలని స్పోర్ట్స్ యూనివర్సిటీని రాష్ట్రంలో ప్రారంభం చేయడం జరిగింది.
ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసిన ప్రజా ప్రభుత్వం విజయాలపై సాంస్కృతిక సారథి కళాకారుల ప్రజాపాలన కళయాత్ర చేపట్టింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందం టీం లీడర్ యడమల శ్రీధర్ రెడ్డి, కళాకారులు పొత్తూరి రాజు, శ్రీరాముల రామచంద్రం, గడ్డం శ్రీనివాస్, గడ్డం దేవయ్య, గుగ్గిల పరశురాములు, వంతడుపుల గణేష్, పూడూరు సంజీవ్, అంతడుపుల ఝాన్సీ, అంతడుపుల లావణ్య, కిన్నెర, శ్రీలత, అనుముల శిరీష, పట్టణ ప్రజలు, మహిళా సంఘాల ప్రతినిధులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మహిళలకు ఉచిత సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంలో తాము ఉపాధి కోల్పోతున్నామని గంభీరాపేట మండలం ఆటో కార్మికులు ఒక్కరోజు బంద్ పాటించి నిరసన వ్యక్తం చేశారు. గంభీరాపేట మండల కేంద్రంలో మండల ఆటో యూనియన్ సభ్యులు ఆటోలు నిలిపేసి మండల కేంద్రంలో తెలంగాణ అమరవీరుల స్తూపం, సిద్దిపేట కామారెడ్డి రోడ్డుపై బైఠాయించి గంటపాటు నిరసన తెలిపారు. ప్రభుత్వం ఆటో కార్మికుల్ని ఆదుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ అధ్యక్షులు ఖాన్ షాబ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఫ్రీ బస్సు వల్ల ఆటో కార్మికుల బతుకులు రోడ్డు మీద పడ్డాయని, కుటుంబాన్ని పోషించాలంటే అప్పులు తెచ్చి పోషించడం జరుగుతుందని, ప్రభుత్వం వెంటనే ఆటో కార్మికులకు నెలకు 10,000 రూపాయలు చెల్లించి ఉచిత ఇన్సూరెన్స్, ఫిట్నెస్ అన్ని ప్రభుత్వమే కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్మికుల్ని ఆదుకోవాలన్నారు. పిలుపు మేరకు 7వ తారీఖు రోజున బంద్ పిలుపు నిరసనల కార్యక్రమం పెట్టుకున్నాము. ఈ యొక్క మొండి వైఖరి గత సంవత్సరం నుంచి కూడా ఓపికతో ఉన్నాము. ఫ్రీ బస్సు పెట్టిటో దానికి ఏమనలేదు, కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇంతవరకు కూడా సీమ చిట్టుకునట్లేదు రేవంత్ రెడ్డి గారికి, మా ముఖ్యమంత్రి గారికి. ముఖ్యమంత్రి గారు, మేము కూడా తెలంగాణ వాళ్ళం, తెలంగాణలో పుట్టినాం, తెలంగాణ బిడ్డలం, తెలంగాణలో ఓట్లున్నాయి మాకు కూడా. దయచేసి మా మీద దయ చూపి మాకేదో ఒక దారి చూపించాలని మేము కోరుతున్నాము. ఇలా నిరసన కార్యక్రమం ఉంది, ధర్నా కార్యక్రమం ఉంది, పంట మార్పు కార్యక్రమాలు కూడా చేసుకుంటున్నాము. రాబోయే తరంలో మీరు మా మీద అతి తొందరలో మాకేదైనా ఒక రూపం చేసి మా మీద కమిటీ వేసి మా బాగుకు మీరు పని చేయకపోతే ఇంకా ఉధృతం చేస్తాం ఈ కార్యక్రమాలని తెలుపుతున్నాము. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మా సోదరులకు అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా ఇన్ని కుటుంబాలు రోడ్ల పడ్డాయి. ఈ శాపం మంచిది కాదు. రేవంత్ రెడ్డి గారు, మీరు తక్షణమే ఈ కుటుంబాలను ఆదుకుంటారని ఇప్పుడైనా కూడా ఆశ పెట్టుకున్నాము. మేము ఏ పార్టీ కానీ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు, మాకు ఏ పార్టీ లేదు. ఆటో కుటుంబమే మా పార్టీ. మీరు మాపై దయదలిస్తే మేమందరం మీ వారం అవుతాము,
మీకు సహకరిస్తామని హామీ ఇస్తున్నాము ఆటో తరఫు నుంచి కూడా. ఎందుకంటే సంవత్సరం గడిచిపోయింది, పిల్లల స్కూల్ మానేసిరు, ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళి పోయే పిల్లలు ఇలా గవర్నమెంట్ స్కూల్కి పోతారు, యూనిఫామ్లు లేవు, ఇంట్లో చక్కగా తిండి లేదు, కానీ వచ్చి ఎవరు రోడ్డు మీద చెప్పుకుంటలేడు. ఈ పాపం ఊరికే పోతు రేవంత్ రెడ్డి గారు. మీరు దయచేసి ఇప్పుడైనా కానీ ఇప్పుడు కూడా మీరు దయదలిచి మాపై కమిటీ వేసి మా స్థితిగతులు ఎట్లున్నాయి, మా పరిస్థితి ఎట్లుంది, మా కుటుంబాలు ఎట్లున్నాయని మా మీద దయచేసి మేము పెట్టిన డిమాండ్లను మీరు తక్షణమే ఆ డిమాండ్లను చూసి మా డిమాండ్లను నెరవేర్స్తారని కోరుతున్నాము. జై ఆటో వాలా. మీరు ఫస్ట్ పెట్టిన డిమాండ్లు మాకు ఎట్లా చెప్పారో అట్లా ఆటోలను ఆదుకోవాలి. మా సంవత్సరానికి 12,000 ఇస్తే మేము బతకలేము, మా కుటుంబాలు బతకలేవు, పిల్లలు బతకలేరు. మాకు కనీసం తినడానికి 1 కిలో బియ్యం కూడా రాదు. ఆ 12,000 మాకు సంవత్సరానికి ఒక 40 నుంచి 30,000 మాకు పింఛనుదారుల లెక్క సహకరిస్తే మీ ప్రభుత్వం నుండి మా ఆటోలందరూ మేము దయచేసి మమ్మల్ని కరుణిస్తే మేము మీకు ఎంతో సపోర్ట్ చేయాలనుకుంటే అంతా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆటోల అందరం కూడా మేము సపోర్ట్ చేయగలుగుతాము. మాకు కూడా మమ్మల్ని ఆదుకోమని మేము కూడా 2 చేతులు జోడించి ఇంతే ముగిస్తున్నాం. రాజకీయ నాయకులు రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప వ్యక్తిగత దూషణలకు వెళ్లడం మంచి సంస్కృతి కాదని కాంగ్రెస్ పార్టీ నాయకులకు భారత రాష్ట్ర సమితి యువజన నాయకులు హితవు పలికారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారత రాష్ట్ర సమితి యువజన నాయకులు సుంకపాక మనోజ్ కుమార్, కత్తెర వరుణ్ మాట్లాడుతూ నిన్నటి రోజు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ఇష్టం వచ్చినట్టుగా బీఆర్ఎస్ నాయకులపై మాట్లాడారని, ఇది సరైన సంస్కృతి కాదన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క రోజు కూడా ఇలాంటి భాష ఉపయోగించలేదన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఇంకోసారి వ్యక్తిగత దూషణలకు దిగితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జక్కుల యాదగిరి, సిరిగిరి మురళి, పాటిరాజు, కంచెల రవిగౌడ్, మునీర్ షేక్, సికందర్, ఇమ్రాన్, హంగా, మధు తదితరులు పాల్గొన్నారు. రాజకీయాలను మరి రాజకీయ కోణంలోనే చూడాలని మేము కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మరి నిన్నటి రోజున ఎల్లారెడ్డిపేటకు చెందినటువంటి నాయకుడు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు శ్రీ తోట ఆలయ్య గారిని ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈ రోజున కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీల అమలులో పూర్తిగా విఫలమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి దీన్ని ప్రశ్నించే హక్కు మాకు ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడవచ్చు. ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైతే హామీల అమలులో విఫలమైందో దాన్ని మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాం. అందులో భాగంగా ఈ రోజున కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ వారిని చులకన చేస్తూ మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. గతంలో ఇటువంటి సంస్కృతి మరి తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు ఎప్పుడు లేదు. ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో అధికారంలో వచ్చిందో ఆ తర్వాత ఇతర పార్టీ నాయకులపైన వేధింపులు కానీ, అక్రమ కేసులు బనాయించడం కానీ, ఇష్టం వచ్చినట్టు మారడం కానీ మరి సంవత్సర కాలంలో జరిగింది. దీన్ని మీరు సరిదిద్దుకొని మేమిచ్చే సలహాలుంటే వాటిని స్వీకరించి ప్రజలకు మేలు చేసే విధంగా మీరు ఆలోచించాలి తప్పించి వ్యక్తిగత విమర్శలు చేస్తూ మాట్లాడడం, వారిని చులకన చేస్తూ మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. మరి గతంలో కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు కూడా లబ్ధి పొందారన్న విషయాన్ని మేము ఈ రోజున గుర్తు చేస్తున్నాం. గతంలో కాంగ్రెస్ నాయకులు ఎవరు వచ్చినా కానీ వారి సమస్యలు ఏంటి, వారి సమస్యల పరిష్కారానికి మరి కేటీఆర్ గారు కృషి చేయడం జరిగిందన్న విషయాన్ని మరొకసారి కాంగ్రెస్ నాయకులు గుర్తు చేస్తున్నాం. దయచేసి రాజకీయంగానే చూడండి, అంతేగాని వ్యక్తిగత విమర్శ చేస్తూ మాట్లాడడం ఇది పద్ధతి కాదు అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కచేరీ నేర్చుకున్న వ్యక్తి దీర్ఘాలు ఎక్కువ అన్నట్టు మరి ఈరోజు అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ నాయకుల స్వరాలు పెరుగుతున్నాయి, మాటలు కూడా దాటుతున్నాయి. ఈ రాజకీయాలల్లో వ్యక్తిగత విమర్శలు అనేవి చాలా బాధాకరం. ఎందుకంటే ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రశ్నించే హక్కు మాకుంది, ప్రజలకు ఆ యొక్క దాన్ని ఎత్తి చూపే హక్కు మాకున్నది కాబట్టి మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. ఇవాళ అందులో భాగంగా మేము ప్రశ్నిస్తే మరి వ్యక్తిగతంగా విమర్శించడం, లేకపోతే వ్యక్తిగతంగా కేసులు పెట్టడం, వ్యక్తిగతంగా బాధ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇవాళ మేము 6 గ్యారెంటీల మీద ప్రశ్నిస్తున్నాం. ఇవాళ సిరిసిల్లాలో ఏం అభివృద్ధి జరుగుతుందని ప్రశ్నిస్తున్నాం.
ఇవాళ సంవత్సర కాలం నుంచి సిరిసిల్ల అభివృద్ధి కుంటుపడిపోయింది. పూర్తిగా బీఆర్ఎస్ కాలంలో మా హయాంలో మరి సిరిసిల్లాలో నేతన్నలు సంతోషంగా ఉండే, ఇవాళ వాళ్ళు బాధలు పడుతున్నారు. దీని మీద దృష్టి పెట్టాలి. వీటిని గురించి ప్రశ్నిస్తే మరి కాంగ్రెస్ నాయకులు పూర్తిగా మన వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటా వ్యక్తిగతంగా విమర్శలు చేయడం ఇది పద్ధతి కాదు. ఇది రాజకీయాలలో మంచిది కూడా కాదు. ఎందుకంటే విమర్శలు చేయడం అనేది ప్రజలకు ఒక బాధలు మీకు చూపెట్టడం మా బాధ్యత. అది మీకు చేతనైతే మరి అక్కడ ప్రజలు పడుతున్న సమస్యల మీద, మరి వారు పడుతున్న బాధల మీద మీరు ఆ బాధలు తీర్చే ప్రయత్నం, సమస్యలు పరిష్కరించే దిశగా మీరు ఆలోచించాలి తప్పితే మరి ఈ విధమైనటువంటి మాటలు కరెక్ట్ కాదు. ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే కూడా బాగుండదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. గౌరవ టీఆర్ఎస్ మా నాయకుడు జిల్లా అధ్యక్షుడైన ఆగన్న గారిని కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా దురుసుగా మాట్లాడడం ఇది మానుకోవాలి. ఎందుకంటే వ్యక్తిగతంగా ఎవరికి ఏ అభిప్రాయం ఉన్నా అది వ్యక్తిగతంగా చూసుకోవాలి తప్ప ప్రెస్ మీట్లో ఇట్లాంటి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడితే బాగోదు. అది ప్రజలందరూ చూస్తారు. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎందుకంటే ఆగన్న గారు మాట్లాడిన దాంట్లో ఏమాత్రం తప్పలేదు. గతంలో ఉన్న నాయకులు అలా చేశారు కాబట్టి ఆ నాయకుడు గురించి మాట్లాడింది తప్ప ఆగన్న గారు అట్లాంటివి లేదు. ఆయన ఒకప్పుడు మంచి ఒక విప్లవ నాయకుడిగా అక్కడ ఉన్న ఎల్లారెడ్డిపేటలో అతిపెద్ద విలేజ్ అయిన ఆ విలేజ్కి సర్పంచ్గా మరియు ఎంపీటీసీగా కలిసి ఎంపీపీగా కూడా చేశారు, జెడ్పీటీసీగా కూడా చేశారు. తర్వాత జిల్లా అధ్యక్షులుగా టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. అట్లాంటి వ్యక్తుల మీద మీరు వ్యక్తిగత విమర్శలు చేయడం పద్ధతి కాదు. మిత్రులారా, అందరం ఒక పద్ధతిగా మాట్లాడుకుంటే బాగుంటుంది తప్ప ఇది విమర్శల్లాగానే ఉండాలి కానీ రాజకీయంగా ఉండాలి తప్ప వ్యక్తిగతంగా ఉండద్దని మేము మా పార్టీ తరఫున మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. ఇక ముందు ఆయన మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిందిగా మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలో చదివే 10వ తరగతి విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు మాజీ ఎంపీపీ జనగామ శరత్రావు ముందుకు రావడం అభినందనీయమని పోతుగల్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురభి రాధాకిషన్ రావు అన్నారు. ముస్తాబాద్ మండలం పోతుగల్ ప్రభుత్వ ఉన్నత పరిషత్ పాఠశాలలో ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం సాయంత్రం స్టడీ అవర్లో ఆకలితో అలమటించకుండా ఉండడానికి మాజీ ఎంపీపీ జనగామ శరత్రావు అల్పాహారాన్ని అందించేందుకు ముందుకొచ్చారు. అల్పాహారాన్ని పాఠశాల చైర్మన్ ముచ్చర్ల భార్గవి చేతుల మీదుగా విద్యార్థులకు స్నాక్స్ వితరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాధాకిషన్ రావు మాట్లాడుతూ మాజీ ఎంపీపీ శరత్రావు గతంలో కూడా చాలా సార్లు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం స్నాక్స్ వితరణ చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఈ సంవత్సరం కూడా తనకు తానుగా విద్యార్థుల ఆకలి గుర్తించి మండలంలోని అన్ని పాఠశాలల 10వ తరగతి విద్యార్థుల కోసం స్నాక్స్ వితరణ చేయడానికి ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురభి రాధాకిషన్ రావు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు శరత్రావుకు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. నడరా నడు ఆ లక్ష్యం గాడేరా పోయిండా కనిపించలే ఇంకున్నారా ఈనాటి 10వ తరగతి విద్యార్థులకు స్నాక్స్ ఈరోజు ఇప్పటికిప్పుడే మన సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము. కారణం ఏంటి అంటే గత 5-6 రోజుల నుంచి ఏదైతే 10వ తరగతి విద్యార్థులు ఉదయం 8:30-9కి వచ్చి సాయంత్రం 5:30 వరకు ఇంటికెళ్ళే సమయము బాగా టైం పడుతుంది. కాబట్టి ఈ సమయంలో స్పెషల్గా మనం నవంబర్ 1 నుంచి ఈ విద్యా సంవత్సరంలో నవంబర్ 1, 2024 నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు మనము ప్రత్యేక తరగతులు నిర్వహించుకుంటున్నాము.
కారణం ఏంటంటే ప్రభుత్వ ఆదేశాలు కావచ్చు, మన స్టాఫ్కు సంబంధించి ఉత్సాహం కావచ్చు. విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం అంటే రాబోయే మార్చి 2025 మార్చి ఏప్రిల్లో జరగబోయే 10వ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు, మెరుగైన ఫలితాలు సాధించడానికి కృషి చేసే భాగంలో ఆ సందర్భంగా ఈ యొక్క తరగతులను ప్రత్యేకంగా నిర్వహించుకుంటున్నాము. మరి ఈ తరగతులలో గత సంవత్సరంలో కూడా చాలా సందర్భాలలో ప్రత్యేక తరగతులు, ఆదివారాలు, సెలవు దినాలతో పాటుగా నవంబర్ నుంచి నిర్వహించుకొని అనేక పరీక్షా ఫలితాలలో మంచి ఫలితాలు సాధించిన సందర్భం కూడా మన పాఠశాలకు ఉంది. కాబట్టి అందులో భాగంగానే మనం అడగకుండానే, అంటే ఒక దాతను అడిగితే కానీ ఇచ్చే దాతలు లేనటువంటి సందర్భం ఉన్నప్పటికీ మరి ఈ విద్యా సంవత్సరం కూడా అడగకుండానే తనకు తానుగా ముందుకు వచ్చి 10వ తరగతి విద్యార్థుల యొక్క ఆకలిని తీర్చడానికి, అంటే ఒక ప్రోటీన్తో కూడినటువంటి మంచి స్నాక్స్ ఇవ్వడానికి మనకు తనకు తానుగా మనకు ఫోన్ చేసి ఒక పోతుగల పాఠశాలకే కాదు మొత్తం మండలంలో ఉన్నటువంటి 10 పాఠశాల విద్యార్థులకు స్నాక్స్ ఇవ్వడానికి మన మాజీ ఎంపీపీ గౌరవ జనగామ చరత్రావు గారు ముందుకు రావడం జరిగింది. మరి గతంలో వారు అనేక సందర్భాల్లో పాఠశాల విద్యార్థులకు అనేక సందర్భాల్లో సహాయం చేసిన సందర్భం కూడా ఉంది. మరి అదేవిధంగా గతంలో 2-3 సంవత్సరాలు కూడా ఇచ్చిన సందర్భం కూడా మనకు గుర్తుంది. అంటే మీకు విద్యార్థులుగా మీ బ్యాచ్కి తెలియకపోవచ్చు, కానీ గతంలో అనేక బ్యాచ్లకు మన స్నాక్స్ నిర్వహించిన సందర్భము, అనుభవాలు ఉన్నాయి. కాబట్టి మరి ఈ విద్యా సంవత్సరం కూడా తనకు తానుగానే గుర్తు చేసి ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి గౌరవ మాజీ ఎంపీపీ జనగామ చరత్రావు గారికి మనందరి తరఫున, ఇలా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ గారి తరఫున, ఉపాధ్యాయ బృందం తరఫున, విద్యార్థులు తల్లిదండ్రుల తరఫున వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇటు కార్యక్రమాన్ని మండలంలో రేపు నుంచి కూడా స్టార్ట్ చేసుకునే సందర్భము ఉండబోతుంది. కాబట్టి మరి ఈరోజు మనము అంటే ఇప్పుడు సమయాభావం, ఇప్పటికిప్పుడే ఈ ప్రోగ్రామ్ను అనుకున్నాం కాబట్టి ఎవరిని పిలువటువంటి సందర్భం ఏర్పడింది. అయినప్పటికీ మనం పిలువగానే మన పాఠశాల కమిటీ చైర్మన్ గారు వచ్చినటువంటి వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో ఎస్సీ కాలనీలో నిర్మాణం చేసిన సీసీ రోడ్డును మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎస్కే సాబెరా బేగం శనివారం పరిశీలించారు. ఎస్సీ కాలనీలో 5 లక్షల రూపాయలు సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి కాగా పరిశీలించారు. అలాగే అక్కడ మహిళా సంఘం భవనం బ్యాలెన్స్ వర్క్ కింద 5 లక్షల రూపాయలు మంజూరు కాగా ప్రహారీ గోడ నిర్మాణం జరగగా దాన్ని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాల్లో అభివృద్ధి పనుల పట్ల పూర్తి శ్రద్ధ వహించడం జరుగుతుందన్నారు. ఇంకా కొన్ని కుల సంఘాలు భవనాలు సీసీ రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. మహిళా సంఘ భవనంలో బోరు కావాలని, భవనం లోపల ఇంకా కొంత సీసీ నిర్మాణం జరగాలని మహిళలు చైర్పర్సన్ కు తెలిపారు. తప్పకుండా పనులు చేయిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, కార్యదర్శి ఎస్కే జాఫర్, మాజీ ఉప సర్పంచ్ సిరిపురం మహేందర్, నాయకులు నిమ్మ నారాయణ రెడ్డి, నల్ల పరశురాములు, మల్లారెడ్డి, పంతంగి మల్లయ్య, బత్తుల బాబు తదితరులు పాల్గొన్నారు. మరి ఎండ కొట్టంగా మేము అంటారు చదవమాట మీరు మీటింగ్ అని అవుతారా నెల కన్నా ఒక్క నెల కూడా మీటింగ్ అయితే అర్థమైంది. అయ్యో అప్పుడు బయటికి పోవు మరి ఇంకా అయితే భూమి ఇచ్చేపెట్టుకు అది ఆగింది. అప్పుడు విదేశారావు కదా ఈరోజు నారాయణపూర్ గ్రామంలోని మా ఎస్సీ మహిళా సోదరిమణుల యొక్క కమ్యూనిటీ వాల్ పక్కకు మరి 5 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్డు నిర్మాణము, మరి అదేవిధంగా 5 లక్షల రూపాయలతోటి బ్యాలెన్స్ వర్క్ ప్రహారీ గోడ పనులు పూర్తి చేయడం జరిగింది. మరి ఈ పనులకు అదనంగా ఇక్కడ బ్యాలెన్స్ వర్క్ మిగిలిపోయింది కాబట్టి అదనంగా మరి 112 మీటర్లు, ఇటు ఎంత బాగున్నా 112 మీటర్ల సీసీ రోడ్డు, ఇటువైపు కూడా మరొక 150 మీటర్ల సీసీ రోడ్డు. మరి మా మహిళా సోదరిమణుల యొక్క కోరిక మేరకు లోపట సీసీ మరియు ఒక బోరు బిగించాలని వారు కోరడం జరిగింది. తప్పకుండా మా పెద్దలు ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని పోయి ఈ పనులను చేపట్టడం జరుగుతుంది. రానున్నటువంటి రోజుల్లో ఎక్కడ ఏ
కుల బాంధవులైనా కానీ వారికి కమ్యూనిటీ హాల్ కానీ సీసీ రోడ్లు కానీ తప్పకుండా డెవలప్మెంట్ అభివృద్ధి చేసి గ్రామాభివృద్ధికి మా పెద్దలు ఇక్కడ పెద్దలు నారాయణ రెడ్డి కానీ పెద్దలు మల్లారెడ్డి అన్న కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు నరసన్న చాలామంది పెద్ద మనుషుల సమక్షం లోపల ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మాకు ముఖ్యంగా మా ఇంటి ఆడబిడ్డ అయినటువంటి బొప్పాపూర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సవేరా బేగం గారు ఈరోజు పనులను కూడా పూర్తి స్థాయి లోపల పరిశీలించి వారు కూడా పెద్దలు కేకే మహేందర్ రెడ్డి ప్రభుత్వ విప్పు ఆదిశీలన్న దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ త్వరలోనే ఆ పనులకు కూడా కొబ్బరికాయ కొట్టడానికి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ పనులకు సహకరించినందుకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా పనిని త్వరితగతిన పూర్తి చేసినందుకు మా శంకరన్న కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నారాయణపుర గ్రామంలో మరి సీసీ రోడ్లు మిగతా ఉన్న ఇప్పుడు అయిన వర్క్ ఇంకా కొంత వర్క్ మిగిలి ఉన్నది కాబట్టి దానికి ఖచ్చితంగా మేము డెవలప్మెంట్ విషయంలో కేకే మహేందర్ అన్నకు చెప్పి ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళకు భవనం కానీ వీళ్ళ భవనంలో ఉన్న ఇప్పుడు అయిన ఇంత గోడకు మళ్ళా అలా సీసీ రోడ్డు బోరు ఇంకా మిగతా రోడ్డుకి వెళ్ళేటట్టు ఇటు కూడా సీసీ రోడ్డు ఉన్నది. చాలా వర్కులు పెండింగ్ ఉన్నాయి కాబట్టి కొన్ని డెవలప్మెంట్ వర్కులలో ఖచ్చితంగా మాకు సహకరించి వాళ్ళు పెద్దలు మాకు చేయాలని ఆదిశీలన్న గారు మరి కేకే మహేందర్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలకు ఖచ్చితంగా అందరూ సహకరించాలని మాకు కూడా సహాయం చేయాలని మేము కోరుతున్నాం. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వాసవి కళ్యాణ మండపంలో జాయిలుగా సంస్థ వారు ఏర్పాటు చేసిన నగల ప్రదర్శనశాలను పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి ప్రారంభించి నగల ప్రదర్శనలు తిలకించారు. ఈ సందర్భంగా కళా చక్రపాణి మాట్లాడుతూ ప్రముఖ నగల వ్యాపార దిగ్గజ సంస్థ అయిన జాయిలుకా సంస్థ వారు ప్రజల సందర్శనార్థం మరియు కొనుగోలు సిరిసిల్ల పట్టణంలో నేటి నుంచి 3 రోజుల పాటు నగల ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారని, నగల వ్యాపార రంగంలో జాయిలుకాస్ వారు ప్రపంచ వ్యాప్తంగా తమ శాఖల ద్వారా నాణ్యమైన నగల్ని వినియోగదారులకు అందిస్తూ వినియోగదారుల నమ్మకాన్ని పొందారని, సిరిసిల్లలో కూడా జాయిలుకాస్ శాఖను ఏర్పాటు చేసి సంస్థ సేవలు విస్తరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ జాయిలుకాస్ సంస్థ అధినేతలు నెరళ్ల జాగీర్, శైలు, దార్నం అరుణ, సెస్ డైరెక్టర్ దిడ్డి రమాదేవి, అర్బన్ బ్యాంకు మాజీ డైరెక్టర్ నెరళ్ల శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు. ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. జాయిలుకాస్ ఎగ్జిబిషన్ ఈ రోజు నుంచి 3 days వరకు ఉంటుంది. చాలా న్యూట్రియంట్ వెరైటీస్తో చాలా వరకు ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. మేము కూడా జాయిలుకాస్ కష్టపడిన నేను చాలా వరకు పర్చేజ్ చేశాను. రీసెంట్లీ 6 నెలల కింద మా పాప మ్యారేజ్ అయింది. ఇక్కడ మాకు లేక మేము హైదరాబాద్కు కరీంనగర్ సిద్దిపేట వెళ్ళే వాళ్ళం. సిరిసిల్లకి ఈ రోజు మీరు ఎగ్జిబిషన్ పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా వెరైటీస్, చాలా కొత్తమైన ట్రెండ్ డిజైన్స్కు స్థానికమైన సంస్థ జాయిలుకాస్. చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఖజానా ఉంది, జాయిలుకాస్ ఉంది, రకరకాలు ఉన్నాయి. అందులో జాయిలుకాస్లో అంటేనే న్యూ వెరైటీ దొరుకుతుందని ప్రతి మహిళకు తెలుసు. కాబట్టి జాయిలుకాస్లో మన సిరిసిల్ల పట్టణ మహిళలందరూ కూడా పర్చేస్ చేయండి. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీరు కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఆల్రెడీ మా 5th వార్డులో ఖజానా వాళ్ళు నా ఉద్దేశం. మీరు కూడా ఇక్కడ కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేయండి త్వరలో. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు ఇక్కడ లేక కరీంనగర్ సిద్దిపేట వరకు వెళ్తున్నారు. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ 3 రోజుల మేళాన్ని కూడా, ఈ ఎగ్జిబిషన్ కూడా మా సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈరోజు మన పట్టణ జిల్లా సిరిసిల్ల పట్టణంలో వరల్డ్ జ్యువెలరీ షాపు ఓపెనింగ్ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన కంపెనీ షాపు వారికి అందరికీ నమస్కారం తెలుపుతుంది. ఎందుకంటే మంచి నాణ్యమైన నగలతోటి, మరి గోల్డ్ తోటి, మంచి డిజైన్స్ నగలతోటి కూడా మరి ఇక్కడ ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మనం సిరిసిల్ల పట్టణం నుంచి మరి హైదరాబాద్ కానీ, సిద్దిపేట కానీ, కరీంనగర్ కానీ పోయి తెచ్చుకునే క్రమంలో మరి ఈరోజు మన దాదాపు వారం రోజులు ఎగ్జిబిషన్ లాగా పెట్టి మరి సెల్ చేసుకోవడానికి మరి కంపెనీ వారు వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మంచి డిజైన్ తోటి కూడా మంచి డిజైన్ నగలు అలంకరణ కూడా చాలా బాగున్నాయి. మరి అన్ని రకాల కూడా డైమండ్ కానీ, మరి పచ్చలు కెంపులు కానీ అన్ని రకాల కూడా నగలు ఉన్నాయి. కాబట్టి అందరూ దీన్ని సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.